ఉన్నట్టుగా చూడలేదు కదా. రోజు నువ్వు చేస్తున్న కర్మ అందులో పడుతూ ఉందనుకో, ప్రతిరోజు అది అది కదులుతోంది. నీ స్వరూపం నీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని కర్మ నీలో కలవకుండా ఉండే మార్గం నీకు చెప్తాడు. ఎట్లా చెప్తున్నాడు గురువు? ఎట్లా చెప్తాడు అంటే, ఒక దొంగవాడు కత్తి తీసుకుని ఎవరినో ఒకటి పొడి చేశాడు. వాడికి లోపల బాగా కోపం ఉంది, కత్తితో పొడి చేశాడు, వాడు చచ్చిపోయాడు. ఒక డాక్టరు కత్తితో ఆపరేట్ చేశాడు ఒకటి, ఆ పేషెంట్ కూడా చచ్చాడు. ఆపరేషన్ చేశాడు, ఇక్కడ దొంగవాడు వాడిని పొడిచాడు, చంపాడు. ఈ చంపిన వాడికి దొంగకి వాడిని చంపిన పాపం వచ్చింది, ఆ డాక్టర్ వాడిని చంపిన పాపం రావడం. Because he was trying to save the patient, but unfortunately the patient died. కాబట్టి వాడికి మనస్సులో వీడి మీద కక్ష లేదు కదా. మనస్సులో ఈ పేషెంట్ను చంపాలి అన్నటువంటి భావన డాక్టర్కి లేదు, కత్తితోనే కోస్తున్నాడు. వీడికి ఆ పేషెంట్ని చంపాలి అన్న బాధ్యత, అంటే ఆ భావన ఉంది. కొత్తగా వచ్చిన బ్రైడ్ హస్బెండ్కి వంట చేసి పెడుతూ ఆ వంట అతను తినాలి అన్న భావన ఉంది, అతనికి టేస్ట్ నచ్చాలి. పెళ్లిలో కుక్ చేసినటువంటి కుక్కి ఆ భావన లేదు. వాడికి వీడికి ఏమిటి తేడా? చేసింది ఇద్దరు ఒకటే పని. బట్ డాక్టర్ ఒకవేళ ఆ పేషెంట్ ని సేవ్ చేయగలిగాడు, డాక్టర్ పుణ్యం రాదు. ఎందుకని పుణ్యం రాదు అంటే, ఆల్రెడీ అతను డబ్బు తీసేసుకున్నాడు. తీసుకున్నటువంటి విద్యని ఆపరేషన్ చేయడానికి ఉపయోగించినందుకు ఆల్రెడీ అతను ఫీజుని పే చేసుకున్నాడు. అందుకని ఆ పేషెంట్ బతికితే అతనికి పుణ్యం రాదు, ఆ పేషెంట్ సస్తే అతనికి పాపం రాదు. అతని డ్యూటీ అతను చేశాడు. ఆ డ్యూటీలో కేర్ఫుల్ గా ఉండకుండా చేస్తే పాపం. కేర్ఫుల్ గా ఉండకుండా ఒకటి చేయబోయి మరొకటి చేసి వాడిని చంపాడు అనుకో, పాపం. కర్మ చాలా కష్టం, ఏం అర్థమైందా? అందుకని కర్మ చేసేటప్పుడు నువ్వు కర్మ నుంచి అంటకుండా ఉండేటట్టుగా కర్మ చేయాలి. అనాసక్తమనాహపారం. కర్మ చేస్తున్న ఇంద్రియాలు కర్మ చేస్తున్నాయి, మనస్సు దాని ద్వారా చేస్తుంది. వెజలుండి నీకు గరిటె ఉంది, దీనివల్ల నీకు స్వార్థం రాకుండా, నీకంటూ ఏమీ ప్రయోజనం లేకుండా ఉండే కర్మ చేయి. మనం డ్యూటీ చేస్తున్నావు, నువ్వు డబ్బు తీసుకుంటున్నావు, దాంతో నీ భార్య బిడ్డల్ని పోషించుకో. నువ్వు కర్మ మానమని. అర్జునుడికి గీతలో పరమాత్మ బోధించింది కూడా నువ్వు కర్మ మానమని చెప్పలేదు, నువ్వు కర్మ చేయి. అనాసక్తమనాహ కర్మ చేయి. ఇప్పుడు అనాసక్తమన కర్మ చేసేటప్పుడే నువ్వు ఎట్లా ఉండాలి, కర్మ చేసిన తర్వాత వచ్చేది నీకు అట్లా కర్మ చేస్తూ నువ్వు లోపలికి అంటకుండా जाने वाले तू दुखड़े मिटाने वाले बनाने तू जो बिगड़ती है उसे बनाने वाला, उलझनों को सुलझाने वाला। बना तू हमारा कौन है, सदाशिव समारंभां शंकराचार्य मध्यमान् अस्मदाचार्य परंपरा गुरुब्रह्मा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं स्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं येकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावात् सद्गुरुं तं नमामि। सहनौ सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्मात् పృథివ్యాపస్తేజో వాయురాకాశ అవ్యక్త మహత్తత్వ అహంకారం. వాటి తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసంగా, వాటి క్వాలిటీస్ శబ్దస్పర్శ రూపరసం. పృథివ్యాపస్తేజో వాయురాకాశ అవ్యక్త మహత్తత్వ అహంకారం. ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ మూల ప్రకృతి. మూల ప్రకృతి అపంచీకృత పంచమహాభూతం.
అది ఎట్లా ఉంటుంది అంటే రెయిన్బో ఉంటుంది కదా, రెయిన్బోలో ఒక కలర్ ఖచ్చితంగా ఉండదు, ఒక కలర్ ఉంటుంది, అందులో కలుస్తూ ఇంకో కలర్ వస్తుంది, అందులో కలుస్తూ ఇంకో కలర్ వస్తుంది. అట్లా అవ్యక్తం, మహతత్వం, అహంకారం, పృథ్వీ, ఆపస్సు, ఆకాశం అక్కడి నుంచి మొదలవుతుంది. ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపం. కొంత వ్యక్తం, కొంత అవ్యక్తం. వ్యక్తం మీన్స్ విజిబుల్, అవ్యక్తం మీన్స్ నాట్ విజిబుల్. కొంత కనపడదు, కొంత కనపడుతుంది. అట్లా కనపడేది పృథివీ, ఆపస్తేజో, రాయ, ఆకాశాల్లో స్థూల బాడీ ఒకటి కనపడుతుంది. సూక్ష్మ శరీరం కనపడదు, ఆ కారణ శరీరం అసలే కనపడదు. కానీ సూక్ష్మ శరీరం కనపడదు, ఒకసారి కనపడుతుంది. ఎందుకంటే నీకు కోపం వచ్చిందనుకో, నీ ఫిజికల్ బాడీ చూసి నీకు కోపం వచ్చిందని నేను కనుక్కోగలను కదా. ఆ కనపడనేది కనపడుతోంది. నిజంగా అయితే నీ సూక్ష్మ శరీరాన్ని నేను చూడలేదు, ఐ కాంట్ సీ యువర్ సూక్ష్మ బాడీ. బట్ యు ఆర్ యాక్టింగ్. చూడగానే నీ ఫేస్ ఈజ్ ఇండికేట్ చేస్తోంది నీ థాట్స్ ఏముంటాయో. కాబట్టి ఆ థాట్స్ వ్యక్తం అవుతున్నాయి, అవ్యక్తం అవుతున్నాయి. వ్యక్తము అవుతోంది, వ్యక్తం మీన్స్ ఐ కెన్ సీ, విజిబుల్. బట్ నువ్వు కాదు అంటే కూడా నేను నమ్మాలి, అవ్యక్తంగా కూడా ఉంది. వ్యక్తావ్యక్తం అయ్యేది ఒక బాడీ, పూర్తి అవ్యక్తం అయ్యేది ఒక బాడీ, వ్యక్తం అవుతున్నది ఒక బాడీ. 3 బాడీస్ ఉన్నాయి. ఒక బాడీ వ్యక్తం అవుతోంది, ఎందుకంటే కనపడగానే నాకు బాలాజీ అని తెలుస్తోంది. ఒక బాడీ నాకు తెలియటం లేదు, ఆ ఇంకో బాడీలో కూడా కొంత నేను తెలుసుకోగలుగుతున్నాను. ఇంకొకటి అసలు నేను తెలుసుకోలేదు. నువ్వు చేసావా అకారణ శరీరం, పుణ్యం చేసావా పాపం, ఆ తర్వాత ఏదుందో అది నాలోనే ఉంది, అది నేనే కదా. మూల ప్రకృతి 8 భాగాలుగా అయింది. కొంత వ్యక్తం అవుతోంది, కొంత అవ్యక్తం అవుతోంది. పరమాత్మ ఏ భాగాలు కాలేదు, పరమాత్మ ఒకటిగానే ఉన్నాడు. అతనేం భాగాలు కాలేదు, విభజించడానికి వీలు కాని. యూ క్యాన్ పరమాత్మని నువ్వు డివైడ్ చేయలేవు. మూల ప్రకృతి డివైడ్ చేసావు. ఒక డివైడెడ్ పార్ట్ ని హేమ అని పిలిచాం, ఒక డివైడెడ్ పార్ట్ ని బాలాజీ అన్నాం, ఒక డివైడెడ్ పార్ట్ ని రమేష్ అంటున్నాం. కానీ పరమాత్మని మనం డివైడ్ చేయలేము, ఒకటే పరమాత్మ. విభజించడానికి వీలు కాని అఖండ సచ్చిదానందము. అఖండ మీన్స్ ముక్క కాదు, అది పీస్ చేయటానికి వీలు లేదు. మరి వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరూ లేరు, ఇన్ని లేవు, ఉన్నది ఒకటే పరమాత్మ. ఎందుకు ఇట్లా కనపడుతున్నాయంటే ఎక్కడెక్కడ అద్దం పెడితే మిర్రర్, ఆ మిర్రర్ లో ఇమేజ్ పడుతోంది. అద్దం క్వాలిటీ ప్రకారం ఆ మిర్రర్ యాక్ట్ చేస్తోంది కదా. అప్పుడు మిర్రర్ లో పడ్డ బొమ్మలన్నీ ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా దర్పణ దృశ్యమానం. దర్పణ దృశ్యం మీన్స్ ఈ అద్దంలో కనపడుతున్నటువంటి బొమ్మ. దీని అసలు రూపం ఏమిటి అంటే, దీని అసలు ఎట్లా ఉంది అద్దంలో ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాను. ఈ అసలు ఎట్లా ఉంటుంది, దీని మొదలు ఎట్లా ఉంటుందంటే, ఈ ఇమేజ్ ఎట్లా ఉంటుందో దానికి ఆపోజిట్ గా వెళితే ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాగురవ్యే ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. యస్తం వేద, దాన్ని ఎవడు తెలుసుకుంటాడు, స వేదవిత్, వాడు వేదవిత్ అవుతాడు. మిగిలిన వాళ్ళు ఎవరు వేద విధులు కాదు. ఎవడు తెలిసిన వాడు అంటే ఎవడైతే దీన్ని తెలుసుకుంటాడు. ఈ దర్పణ దృశ్యం అనే సంగతి ఏమిటి అంటే, దర్పణంలో నీకు ఎట్లా కనపడుతుంది, ఆపోజిట్ కనపడుతుంది. నేను రైట్ సైడ్ ఇటు బయట వేసుకున్నా, నాకు దీంట్లో ఇటు కనపడుతుంది కదా. నా అద్దంలో నేను బయట ఇక్కడ వేసుకున్నాను. దర్పణ మీన్స్ మిర్రర్. మిర్రర్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ఈ కనబడుతున్న ప్రపంచాన్ని రివర్స్ గా చూడండి. రివర్స్ గా చూస్తే పరమాత్మ. అది ఎవడు తెలుసుకుంటాడో వాడు నేనే అవుతానన్నాడు. ఎవడైతే ఈ ప్రపంచాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నువ్వు ట్రైన్లో వెళుతూ ఉన్నావు, ట్రైన్ ఇటువైపు వెళుతోంది, కానీ నడుస్తున్నది నీ ట్రైన్. నీకేం కనపడుతోంది, చెట్లన్నీ పరిగెత్తుతున్నట్టు కనపడుతుంది. నిజంగా చెట్లు పరిగెత్తటల్లా, పరిగెత్తుతున్నది నీ రైలు. అంటే నీ కనపడేది ఆపోజిట్ గా ఆల్వేస్ మనిషి ఏం చూస్తున్నాడు అంటే వ్యతిరేకమైనదే చూస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకం మీన్స్ ఆపోజిట్ నే చూస్తున్నాడు. అందుకని వాడు నడుస్తూ ఉంటే అది వెనక్కి పరిగెత్తుతున్నట్టుగా కనపడుతోంది. భూమి తిరుగుతోంది యాక్చువల్ గా, సూర్యుడు తిరగటంలా. సూర్యుడు కాన్స్టెంట్ గా ఒక చోట ఉన్నాడు, భూమి తిరుగుతోంది. కానీ మనకేం కనపడుతోంది అంటే సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరగటం లేదు అని కనిపిస్తోంది. అంటే నీకు నిజంగా ఏం కనపడుతున్నదో దానికి వ్యతిరేకంగా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఇదంతా, ఈ ప్రపంచం అంతా కూడా నీకు ఏది కనపడుతున్నా ఇది మిర్రర్ ఇమేజ్ అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి.
దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. అద్దంలో కనబడుతూ ఉన్నటువంటి ఇమేజ్ ఎట్లా నీకు ఆపోజిట్గా కనబడుతూ ఉందో, దాని యథార్థ స్థితి వేరుగా ఉందో అట్లా కనబడుతోంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు ప్రతివాడు, ఎదురువాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు కదా. ప్రేమించుకున్నవాళ్ళు మనం కాదు. ఐ లవ్ యూ, ఐ క్యాంట్ లివ్ వితౌట్ యూ. ఇప్పుడు చచ్చిపోతే వాడితో పాటు ఇంకోటి చావటంలే. ఈ ఇద్దరిలో ఊరికే అంటాడు నువ్వు లేకపోతే నేను బతకలేను. ఆ మాట వినంగానే నువ్వు వ్యతిరేకంగా ఆలోచించు, అంటే దానికి ఆపోజిట్గా ఆలోచించు. ఎవరు లేకపోతే వీడు బతకలేను అంటున్నాడు, వీడు అంటున్నది ఆ మనిషిని గురించి, కానీ బట్ వీడు లేకపోతేనే వీడు బతకలేదు. అది లేకపోతే కాదు, నేను లేకపోతే నేను బతకలేదు. నిజంగా ప్రేమిస్తున్నది ఎవరిని అంటే నన్ను ప్రేమించకుండా నేను దాన్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కానీ నా కోసమే నేను ఇవన్నీ తెచ్చుకున్నాను, వాళ్ళ కోసం నేను తేలేదు. నేనే బాగుంటుంది అని పెళ్లి చేసుకున్నాను, నేనే బాగుంటుంది అని పిల్లల్ని కన్నాను, నేనే బాగుంటుంది అనుకున్నాను. నేను అనుకున్న తర్వాత అది నాకు బాగులేదు, కానీ ముందైతే అది బాగుంటుందనే అనుకున్నాను కదా. ఐ థింక్ దట్ ఇట్ విల్ గివ్ హ్యాపీనెస్ టు మీ అని అనుకున్నాను నేను. అది తర్వాత కదా నాకు తెలిసింది అది హ్యాపీనెస్ ఇవ్వటం లేదు, నాకు దుఃఖమే ఇస్తోంది అని. ఆలోచించు, నిజంగా వాళ్ళు హ్యాపీనెస్ ఇవ్వటం లేదు, హ్యాపీనెస్ నీలో ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడైతే బయట ఉన్నది అని అనుకుంటున్నావో దానికి ఆపోజిట్గా చూడు, నీలో ఉంది. దాన్ని భగవద్గీత ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచం అంతా నీకు, జగత్తంతా నీకు ఎట్లా కనపడుతోంది? కింద వేళ్ళు ఉంటాయి, పైన చెట్టు రూట్స్ అన్ని ఎర్త్ లో ఉంటాయి, చెట్టు ఇట్లా ఉంటుంది. కానీ ఇట్లా లేదు పరమాత్మ, ఇది నీకు మిర్రర్ ఇమేజ్ నువ్వు చూస్తున్నది, దీనికి ఆపోజిట్ గా చూడు. అందుకు ఊర్ధ్వ మూలం అధశాఖం. ఊర్ధ్వ మూలం పైన ఉంది, అధశాఖం కొమ్మలన్నీ కిందికి ఉన్నాయి, బ్రాంచ్. అశ్వత్థం మీన్స్ ఇది ఈ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది నశించదు. ప్రపంచం నాశనం కాదు. ఎందుకు నాశనం కాదు అంటే, నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీకు ఎన్నో థాట్స్ ఉన్నాయి, ప్రతి థాట్కి ఒక రూపం ఉంది. నీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అన్ని దేహాలు నువ్వు పొందగలవు. పొందడానికి కావాల్సిన కర్మ నీ దగ్గర ఉంది, ఎన్ని దేహాలు కావాల్సిన కర్మ నీ దగ్గర ఉంది, ఎన్ని కావాలంటే అన్ని జన్మలు పొందగలవు. You can have any పాపం. నీ పుణ్య పాపాల వల్ల ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు వస్తాయి. అది నెవర్ ఎండింగ్. స్వర్థం మీన్స్ ఎండింగ్. అశ్వత్థం. ఈ ప్రపంచం ఎటువంటిది అంటే ఊర్ధ్వ మూలం. అసలు దానికి ఊర్ధ్వం మీన్స్ టాప్. అధశాఖం, కొమ్మలన్నీ కిందికి ఉన్నాయి, కానీ నీకు కనబడుతున్న చెట్టు కింద రూట్ ఉంది, పైన ఉంది. దాని మిర్రర్ ఇమేజ్ ఇట్లా ఉంది. అర్థమైందా? నీళ్ళ పక్కన ఒక చెట్టు ఉంది, ఒక రివర్ పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎట్లా ఉంటుంది? దాని కొమ్మలు. నిజంగా పరమాత్మ అట్లా ఉంటాడు, దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంది, దానికి ఆపోజిట్ గా నీ థాట్స్ అన్ని ఉన్నాయి. ఎందుకంటే పరమాత్మ వైపు నీ థాట్స్ వెళ్తలేదు, నీ థాట్స్ ఎప్పుడు వరల్డ్ విషయాల మీదకి వెళ్తున్నాయి. అంటే నీ ఇంద్రియాలన్నీ బహిర్ముఖం అయి ఉన్నాయి. బహిర్ముఖం మీన్స్ అవుట్ సైడ్. కాబట్టి ఇప్పుడు నువ్వు బయటికి పోయేది నీకు నేర్పక్కర్లేదు. ఇప్పుడు అపర్ణకి నెల గడిచే కొద్దీ బయటి ప్రపంచంతో తెలుసుకోమని నేర్పక్కర్లేదు కదా. నీ లోపల ఉంది, నువ్వు నేర్చుకోవాలి. హౌ టు లెర్న్ కదా. నువ్వేం నేర్చుకుంటున్నావు? నువ్వు స్కూల్కి వెళుతున్నావు, కాలేజ్కి వెళ్తున్నావు, ఇంకెక్కడికో వెళ్తున్నావు. ఎవరెస్ట్ హౌ మెనీ ఫీట్స్ ఇట్స్ హైట్, వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దట్ ఓషన్, వాట్ ఈస్ ద యూస్. పసిఫిక్ ఓషన్ డెప్త్ నీకు తెలిస్తే నీకు లాభం ఏముంది? ఎవరెస్ట్ ఎన్ని ఫీట్ల ఎత్తులో ఉందని తెలిస్తే నీకు వాట్ ఇస్ ఇట్? నీ లోపల ఏముందో నీకు తెలియదు కదా. నీ లోపల ఏముంది, ఏమవుతున్నాము, ఈ ప్రపంచంలోకి వచ్చావు. ఇది ముందు ఆపోజిట్ గా నీకు ఏది తెలిస్తే దానికి ఆపోజిట్ వెళ్ళిపో, నీకు పరమాత్మ తెలిసిపోతాడు కదా. భూమి తిరుగుతోంది, సూర్యుడు తిరగటం లేదు, మనకి తెలుస్తున్నది ఇది. కాబట్టి సూర్యుడు తిరుగుతున్నాడు అంటే భూమి కదలకుండా ఉంది, సూర్యుడు కదులుతున్నాడు. పొద్దున ఇక్కడ ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించు. సూర్యుడు కదలటం లేదు, భూమే కదులుతోంది. అట్లా నేను ఈ భార్య పిల్లల్ని వీళ్ళందరినీ పోషించుకోవడానికి, ఈ ప్రపంచంలో సంపాదించుకోవడానికి మన ప్రతిదీ చేస్తున్నది ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సంపాదించడానికే చేస్తున్నాం. ఏమిటి నాకు దీనివల్ల లాభం అని ఆలోచిస్తున్నాం ప్రతిదీ కూడా. కానీ నాకేమిటి లాభం, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోకి, నాకు లాభం ఏమిటి అని నువ్వు ఆలోచించట్లేదు.
అక్కడి నుంచి అటువైపు నీ లోతుకు నువ్వు తెలుసు. ఓషన్ డెప్త్ నీకు ప్రయోజనం లేదు, నీ డెప్త్ నీకు ప్రయోజనం. అది తెలుసుకున్న ఎవరైతే తెలుసుకుంటాడో స వేదవిత్, వాడు తెలిసిన వాడు ఎవడు అంటే ఎవడైతే ఇది తెలుసుకుంటాడు. దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇది దర్పణ దృశ్యం, అద్దంలో ఉన్నటువంటి దాన్ని చూసి నేను మోహిస్తున్నాను, ఇది చాలా తప్పు అని నీకు తెలిస్తే నిజంగా నువ్వు ఆలోచించు, మోహం అనేది ఎట్లా కలుగుతోంది, ఎవరి మీదైనా నీకు మోహం కలుగుతోంది, వాళ్ళు లేకపోతే నేను లేనంటున్నావు. ఒకసారి ఆలోచించు, వాళ్ళు చచ్చిపోతే నువ్వు ఉంటున్నావు ఇక్కడ. అంత ఇష్టమైనటువంటి శరీరాన్ని కూడా నీకే ఇస్తుంటే నువ్వే తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేస్తుంది. మరి నిజంగా ఆ వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తిని నువ్వు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నది ఎవరిని అంటే అందులో ఉన్న చైతన్యాన్ని. ఆ చైతన్యం ఎక్కడికి పోదు. కానీ నువ్వు అనుకుంటున్నది ఏమిటంటే ఈ బాడీని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు. మూల ప్రకృతి పరమాత్మ పరమాత్మ నపుంసకలింగం, నాట్ స్త్రీ. జీవుడు పోయాడు, జీవుడు మాస్కులైన్, ప్రాణం పోయింది. ప్రాణం ఈజ్ ఫిమేల్ జెండర్. ప్రాణం ఈ మూల ప్రకృతిలో, ఈ 8 ఎలిమెంట్స్ లోది, వాయువు ఇందులోది. అందుకు ప్రాణం పోయింది, శరీరం పడిపోయింది, ప్రకృతి నిద్రపోయింది. నిద్రపోయాడు కాదు, చచ్చిపోయాడు. చచ్చిన వాడెవడు? జీవుడు. జీవుడు పురుషుడు, శరీరం స్త్రీ. చచ్చిపోయింది ఫలానా పేరు పెట్టి ఆ మనిషి, జీవుడు పోయాడు, ఆ మనిషి చచ్చిపోయాడు. ఆ మనిషి ప్రకృతే కదా, మూల ప్రకృతి స్త్రీ. 8 విధాల ప్రకృతులు స్త్రీ, ఒక పురుషుడు. ఒక పురుషుడిలో 2 ఇమేజ్లు కూడా ఉన్నాయి. ఆ ఇద్దరు జీవేశ్వరులు లేరు, ఎగ్జిస్ట్ అవటం. బట్ మనం మ్యాథమెటిక్స్ లెక్క చేసేటప్పుడు మొదట్లో ఎక్స్ అనుకుంటాం కదా. ఆ ఎక్స్ అనేదానికి ఒక వాల్యూ చివరికి కనుక్కుంటాం కదా. ఆ ఎక్స్ లేకుండా వాల్యూ కనుక్కోలేదు. అటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు, జీవుడు ఈశ్వరుడు. జీవుడు ఈ శరీరాన్ని తీసుకుని అనుభవించడానికి, ఈశ్వరుడు ఈ శరీరాన్ని అనుభవింప చేయడానికి తైత్రీయ ఉపనిషత్తులో 2 పిట్టలు ఒక చెట్టు మీద ఉన్నాయి. ఒక చెట్టు మీద ఒకటి తింటూ ఉంటుంది, ఒకటి తినిపిస్తుంది. అంటే దాన్ని చూస్తూ ఉంటుంది. చూసే పిట్ట తినదు, తినే పిట్ట చూడదు. చూడదు మీన్స్ జస్ట్ అది చూస్తూ ఉంటుంది. ఏంటి చూస్తోంది అంటే ఇది సూపర్వైజ్ చేస్తోంది అనమాట. అది తింటోందా తింటలేదు, తెచ్చుకున్న కర్మ అంతా అనుభవిస్తోందా అనుభవించడం లేదా. ఒకవేళ అది అనుభవించకపోతే దీన్ని గుర్తు చేసినా అనుభవింపచేస్తుంది. రిమైండ్ యూ, చెప్పాను కదా, అక్కడెక్కడ నువ్వు పడుకుని ఉంటే ఆ తలుపు వెయ్యలేదేమో, ఆ పాలు తోడు పెట్టలేదేమో, నీకేదో గుర్తు చేస్తుంది. అక్కడికి వెళుతున్నావు, అక్కడ ఒక తేలు నిన్ను కుట్టింది. ఆ తేలు కుట్టాలి అని ఉంటే ఇది తప్పదన్నమాట. ఎక్కడెక్కడ నీ ఫుడ్ ఉంటుందో అక్కడికి నిన్ను పంపించి అది నువ్వు తినేటట్టుగా చేస్తుంది. ఎవరెవరితో తిట్లు తినాలో తిట్లు కూడా తినేటట్టుగా చేస్తుంది. తిట్లు మీన్స్ బ్యాడ్ వర్డ్. ఎవరు నిన్ను పొగడాలో పొగిడేటట్టుగా చేస్తుంది. తుల్య నిందా స్తుతిర్ మౌని, మౌని అయిన వాడు ఎట్లా ఉంటాడు? సంతుష్టో ఏనకేన చిత్ అనికేతన స్థితమతిమా భక్తిమాన్ మే సమే ప్రియ. నాకు వాడు ప్రియమైన వాడు. ఎవడు ప్రియమైన వాడు? తుల్య నిందా స్తుతిర్ మౌని. నిన్ను నిందించినా నిన్ను పొగడినా నీకేం పట్టదు. ఎందుకు? ఎవరికి పట్ల పట్టకుండా ఉంటుంది? నన్ను తిడితే నేను వెంటనే తిడతాను, రియాక్ట్ అవుతాను. నన్ను పొగిడేవనుకో, నాకు తెలియకుండానే నేను నన్ను గంగా పొగిడాడు కదా అని నేను చాలా గర్వపడతా కదా. పొగడటం మీన్స్ ఫ్లాటర్ కదా. తుల్య నిందా స్తుతిర్ మౌని. నిన్ను నిందించినా నిన్ను స్తుతించినా కూడా నీకేం అవ్వకూడదు. ఎవరికట్లా ఏం అవ్వకుండా ఉంటుంది? ఎవరికి తాను పరమాత్మ అని తెలుసో వాడు తిడుతున్నాడు అంటే ఇందులో ఏదో గుణాలు నచ్చలేదు, వాడు తిడుతున్నాడు. వాడు పొగుడుతున్నాడు అంటే నాలో ఏదో వాడికి నచ్చింది, ఆ గుణాన్ని పొగుడుతున్నాడు, నన్ను పొగట్టాలి. ఎందుకంటే నన్ను పొగడడానికి వీల్లేదు, నన్ను తిట్టడానికి వీల్లేదు అని ఎవడు తెలుసుకుంటాడో వాడు నాకు ఇష్టమైన వాడు. భక్తిమాన్ మే మే మీన్స్ నాకు, ముజే ప్రియో నరహ, ఆ నరుడు నాకు ఇష్టం అన్నాడు. పరమాత్మ గీతలో ఆర్తులు, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అనే 4 కూడా ఉన్నారు. నా భక్తులు చతుర్విధా భజంతే మాం జనాహ సుకృతినో అర్జున. అర్జున వాళ్ళ సుకృతిని అనుసరించి, వాళ్ళ పుణ్యాన్ని అనుసరించి, అంటే వాళ్ళు గత జన్మలో తెచ్చుకున్నటువంటి పుణ్యం వల్ల
వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ వల్ల నన్ను సేవిస్తూ ఉంటారు కొంతమంది మనుషులు. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని చతుర్విధ భజంతే మా. నలుగురు రకాలుగా నన్ను సేవిస్తున్నారు. పరమాత్మ శేషి. కానీ నాకు ఇష్టమైన వాడు ఈ 4వ వాడు జ్ఞాని. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి నాకు అవసరం లేదు. ఆర్తుడు మీన్స్ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఓ దేవుడా నాకు హెల్ప్ చేయాలి, కష్ట సమయంలోనే అడుగుతాడు. అర్ధార్థి ఏదన్నా వాడికి కోరిక తీరాలి, ఆ డిజైర్ కోసం నన్ను అడుగుతాడు. ఆ డిజైర్ తీరితే వాడికి నాతో పని. జిజ్ఞాసి నేనెవరో తెలుసుకోవాలి అనేవాడు ఒకడు ఉంటాడు. అంటే హూ యామ్ ఐ. జ్ఞాని నేనే అయిపోయినవాడు. వీడు నాకు అందరికంటే ఇష్టమైన వాడు. వీడు నేనే. అందుకని వాడి కోసం ఏం చెప్పాడు? నా తద్భాసయతే సూర్య, నా శశాంకో, నా పావక. అటువంటి చోట ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో? వెతుకు. సూర్యుడు లేని చోటు లేదు. కేవలం నీ లోపల మాత్రమే. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నిప్పు అంటించడానికి వీలు లేదు కదా. యద్గత్వా నా నివర్తంతే. ఒక్కసారి ఎవడైనా అట్లా లోపలికి వెళ్ళి మునిగితే అంటే డ్రౌన్, వాడు మునిగితే వాడు తిరిగి మళ్ళీ బయటికి రాడు. మీన్స్ బయటికి వచ్చినా వాడి థాట్స్ ఇంకా బయట ఉండవు. అట్లా నీ దృష్టి మీన్స్ నీ చూపు ఎట్లా వెళుతోందో దానికి ఆపోజిట్ గా నువ్వు వెళ్ళు. ఇది మిర్రర్ ఇమేజ్ అనుకుని, అద్దంలో నేను చూస్తున్నాను, నాకు ఇటు సైడ్ బయట ఉంటుంది. అద్దంలో నేను కుడి బయట వేసుకున్నట్టుగా నాకు కనపడుతుంది కదా ఇక్కడ అద్దం. కానీ నేను అరే ఇదేంటి నేను కుడిపేట వేసుకున్నాను అని అనుకోను కదా. నేను ఇటు సైడ్ బయట వేసుకున్నాను అని అనుకోను. నేను చూస్తున్నది నిజంగా దేన్ని? మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ చూస్తూ కూడా నేను ఎట్లా ఉన్నానో నేను తెలుసుకోగలను కదా. అట్లా ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా నువ్వు దీని మిర్రర్ ఇమేజ్ ఎట్లా ఉందో నువ్వు కనుక్కో. అంతర్ముఖం అవడం అంటారు. ఇది బహిర్ముఖం కావడం, అది అంతర్ముఖం కావడం. అట్లా ఈ దృష్టిని జ్ఞానమయం కృత్వ. దృష్టిని ఎప్పుడైతే నువ్వు జ్ఞానమయం చేసుకుంటావు, పశ్చేత్ బ్రహ్మమయం జగత్. ఆల్ ఓవర్ నీకు బ్రహ్మమే కనపడతాడు. నీకు ఇంకా బ్రహ్మను వేరే వెతుక్కోక్కర్లేదు. ఒకసారి నువ్వు దీని మిర్రర్ ఇమేజ్ లోపలికి వెళ్ళిపోతే, నీ లోపల నువ్వెవరో నీకు తెలిసిపోతే, అహం బ్రహ్మాస్మి అని నీకు అర్థమైపోతే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, అదంతా నీకు పరమాత్మే అని తెలిసిపోతుంది. అందుకని దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. జగత్తంతా నీకు బ్రహ్మమయం. బ్రహ్మమును ఎక్కడో వెతుక్కోక్కర్లేదు, ఎక్కడో టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి వెతుక్కోక్కర్లేదు. ఎక్కడ చూస్తే నీకు అక్కడ పరమాత్మే గుర్తిస్తారు. పరమాత్మ లేని చోట అసలు లేదు. ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడంటే, నీ లోపల ఉన్నటువంటి వాడల్లే దీపం వెలిగించకుండా, నిప్పు లేకుండా ఉన్నవాడు కాదు. సత్ చిత్తు ఆనందం, సచ్చిత్ ఆనందం. ఇప్పుడు ఇక్కడ సోఫాలో కూర్చున్నావు, నీకు కంఫర్టబుల్ గా అనిపించదు, హాయిగా అనిపించదు. ఓహో ఇది పరమాత్మ. ఇందులో ఈ సోఫాలో నాకు ఆ హాయి ఫీలింగ్ ఎవరు తెప్పిస్తున్నారు? ఆ పరమాత్మ. కాబట్టి ఇందులో ఉన్న సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని నేను ఫీల్ చేస్తున్నాను. నువ్వు కూర్చున్న సోఫాలో నువ్వు అనుభవిస్తున్నావు. అట్లా ఏదైనా నువ్వు తింటున్నావు, చాలా రుచిగా అనిపించింది. ఇదివరకు నీ దృష్టిలో ఈ పదార్థం చాలా బాగుంది, ఈ టేస్ట్, ఈ కర్రీదో లేకపోతే ఈ ఫ్రూట్దో అన్ని కాదు. ఇప్పుడు నీకేమనిపిస్తోంది? అందులో ఉన్నటువంటి ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది నా స్వరూపం. ఆ స్వరూపాన్ని నేను గుర్తించి నేను ఆనందపడుతుంది. కాబట్టి అందులో ఉన్న ఆ టేస్ట్ రూపంగా ఉన్న సత్తుచిత్త ఆనందాన్ని నేను. అట్లా ఉప్పులో ఉప్పు, ఏది దాన్ని తీసేస్తే దాని విలువ లేదు, అది పరమాత్మ. సాల్ట్ లో సాల్ట్నెస్ తీసేది, ఇంకేం లేదు. పులుపులో పుల్లదనాన్ని తీసేది. పుల్లదనం మీన్స్ తీసేసి కారంలో ఆ కారంగా ఉండే పదార్థం అది లేకపోతే ఏదైతే లేదో అది ప్రమాదం. ఈ గాజులో గోల్డ్ తీసేసి, గాజు నువ్వు తీసుకో, గోల్డ్ నాకు కదా. ఈ చీరలో థ్రెడ్ అంతా నువ్వు తీసేసుకో, చీర నాకు నో శారీ, ఓన్లీ థ్రెడ్. అట్లా ఈ జగత్తునంతా నువ్వు పరమాత్మమయంగా చూడగలవు. నీ దృష్టి జ్ఞానమయం. నీ దృష్టి జ్ఞానమయం ఎప్పుడవుతుంది? నీకు ఈ ప్రపంచంలో ఇదంతా మిర్రర్ ఇమేజ్, దీనికి ఆపోజిట్ గా నేను చూడాలి అని నీకు అనిపించినప్పుడే నీకు అవుతుంది కదా. నువ్వు పరమాత్మను తెలుసుకోవడం ఒక మార్గం. పరమాత్మను తెలుసుకోవడం ఎట్లా? నువ్వు ఈ మార్గాల ద్వారా నువ్వు పరమాత్మను తెలుసుకోవాలి. నువ్వు చేసేటువంటి కర్మని, ఇప్పటి వరకు కారణ శరీరంలో మనకి కర్మ ఉంది కదా. కారణ శరీరంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, సంచిత కర్మ.
ఆ సంచిత కర్మకే ఇప్పుడు నిప్పు అంటించాం. అది ఎంత మరి పచ్చి కట్టెలో అది మరి ఆ ఫైర్ వుడ్ ఎట్లా ఉందో మనకి తెలియదు. జన్మజన్మల నుంచి సంపాదన బాగా వైరాగ్యంతో ఉందనుకో అంటించగానే మండిపోతుంది. వైరాగ్యం మీన్స్ ఖాళీ హార్ట్ ప్యాన్ ఇట్లమ్మో కదా. ఆ బాగా వైరాగ్యంతో ఉన్నటువంటి వాడికి ఈ నిప్పు అంటించేసామనుకో అహం బ్రహ్మాస్మి అని ఇది కాలిపోతుంది, వెంటనే అంటుకుంటుంది. ఇప్పుడు అంటుకోవడం లేట్ అవుతుంది. ఎందుకంటే మరి అది లోపల ఉన్నది పచ్చికట్టో దానికి అవకాశం లేదు. పచ్చికట్టు కాదు, ఇది ఖచ్చితంగా ఎండుకట్టే. బట్ ఎందుకు నీకు రావట్లేదంటే నీకు ఈ జంజాటం ఎక్కువ. కూర్చుని ధ్యానం చెయ్యాలమ్మా, లేకపోతే రాదు. సమాధి రావాలంటే రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఏం చెప్పారంటే గంగలో ముంచారు, ఒక్కసారి గాలి పీలిస్తే అని అనిపించింది. అది తప్ప ఇంకేం గుర్తురాదు. ఆ పరిస్థితిలో నీకు సమాధి. ఒకసారి వివేకానందుడు వాళ్ళ ఇంట్లో చాలా పేదగా ఉంది. వాళ్ళ నాన్న ఎప్పుడో పోయారు, వాళ్ళకి ఏం డబ్బు లేదు. వివేకానందుడు ఈయన దగ్గర శిష్యుడు అయిపోయిన తర్వాత చదువుకునే రోజుల్లో వాళ్ళకి బాగానే డబ్బు ఉంది. రామకృష్ణ శిష్యుడు బాకముంది. మీ గురూజీ అంత గొప్పవాళ్ళు కదా, నువ్వు కొంచెం డబ్బులు అడుగు, ఇంటికి ఇల్లు సంసారానికి వీళ్ళకి ఏదన్నా ఇచ్చేస్తే నువ్వు గురూజీకి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళ ఇంట్లో అందరూ చెప్తారు. గురూజీని అడుగుదామని పెడతారు. అంటే ఇంట్లో చాలా కష్టంగా ఉంది, ఏ బియ్యం కూడా లేవు, తినడానికి ఏం లేవు అని అడగమంది. పెడతాడు. నాదేం లేదు, కాళీమాత ఉంటే వాళ్ళని అడగమంటాడు. అక్కడికి వెళ్ళగానే వివేకానందుడికి ఈయనంతా మూల ప్రకృతి, ఆవిడ లోపల ఉన్నవాడంతా పరమాత్మ. ఓహో అమ్మ, నువ్వు ప్రకృతి ఇంత అందంగా కనపడుతున్నావా, లోపల పరమాత్మను దాచుకుని అని అక్కడికి వెళ్ళగానే అదే కనిపిస్తుంది. ఈ అడగడం మర్చిపోతాడు. He goes to the temple and he looks at the idol and says, "This Prakriti is so beautiful, but I am looking at Paramatma inside." Then because he is thinking about Paramatma inside, he always forgets about asking Prakriti, "Give me this money so that I can go." He is never taking the wish to as soon as he goes to the temple. He is not taking a wish because he is not able to see the idol. He is only able to see the Paramatma. బయటకు వచ్చేసేవాడు. రామకృష్ణ అడిగావా అమ్మని, అడిగితే నీకు మరి ఇస్తుంది కదా అన్నట్టు. నేను మర్చిపోయినాను, అక్కడికి పోయి అడగలేకపోయినాను. మళ్ళీ వెళ్ళంటాడు. సెకండ్ టైం పంపిస్తాడు. సెకండ్ టైం కూడా ఆయన అదే చూస్తున్నాడు. అతను అడగలేకపోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. థర్డ్ టైం పంపించాడు. 3 ఛాన్సులు నీకు ఇస్తున్నాను, 3 ఛాన్సెస్ అయిపోయాయి, ఇంకా నువ్వు అడగడానికి లేదు. 3 ఛాన్సుల్లో ఆయన అడగలేకపోయాడు. ఎందుకంటే అతని దృష్టి ఎప్పుడు కూడా పరమాత్మ మీదే ఉంటాం. ఆ ఐడియల్ని చూసినప్పుడు అది అమ్మవారు నాకేదో నన్ను అడిగితే నా కోరిక తీరుస్తుంది అన్న భావం అతనిలో కలగలేదు. ఏం కలిగింది? నువ్వంతా ప్రకృతివి, పరమాత్మ లోపల హైడ్ చేసి పెట్టావు, పరమాత్మను కనపడనీయకుండా చేసి పెట్టావు. బట్ నేను పరమాత్మను చూడగలుగుతున్నాను. నువ్వు ఉంటే కూడా నేను లోపల ఉన్నవాడినే చూడగలుగుతున్నాను. నువ్వు నన్నేం చేయలేవు, నీ మాయ నన్నేం చేయలేదు. యా మా సా మాయ, ఏదైతే లేదో అది మాయ. నిజంగా నువ్వు లేవు. మూల ప్రకృతి ఇట్లా మొహంలాగా, కళ్ళులాగా, ముక్కులాగా, బట్టల్లాగా కట్టుకుని అందులో కలకత్తా కాళీ మహాభయంకరంగా నువ్వు ఎంటర్ అవుతున్నాయి. నీకు ఒకలాంటి వెన్నులో వణుకు పుడుతుంది, పెద్దగా ఉంటుంది, పెద్ద 4 సాకుని. కలకత్తా కాళీ రామకృష్ణుడు పూజించిన కాళీ భయంకరంగా ఉంది. కాళీ అసలు ఇట్ సెల్ఫ్ తమోగుణ ప్రధానమైనది కదా కాళీ రూపం. లక్ష్మీ రూపం రజోగుణ ప్రధానమైంది. సరస్వతి సత్వగుణ ప్రధానమైంది. అందుకే సరస్వతికి వైట్ శారీ కడతారు. ఎప్పుడు సరస్వతి వేర్స్ వైట్ శారీ. కాళీ ఇంకా నీలము అట్లా బ్లూ అట్లా శారీస్ కడతారు. తమోగుణం. 3 గుణాలకు ప్రతీకే మూల ప్రకృతి. మూల ప్రకృతి అంతా త్రిగుణాత్మకమైంది. త్రిగుణాత్మకమైంది మాయ, త్రిగుణ అతీతమైంది పరమాత్మ. నువ్వు పరమాత్మని మాయని డివైడ్ చేయగలిగితే ఆ థాట్స్ రాలేదు. నీకు వెళ్ళినా కూడా నీకు ప్రాపంచికమైన అడగాలి అనేటువంటి ఆలోచన వివేకానందుడికి రాలేదు. వదిలేశాడు. ఇంకా నాకు అవసరం లేదనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. సన్యాసం తీసేసుకుని గురూజీతో వెళ్ళిపోయినాడు. కానీ గురువు మీద నమ్మకం కుదరలేదు. ఈయన పరమాత్మను చూపించాడే కానీ ఈయనే నన్ను పోషించగలడు అనే నమ్మకం కుదరలేదు వివేకానందుడికి. నన్ను ఫీడ్ చేస్తాడు, నన్ను పోషిస్తాడు అనేటువంటి నమ్మకం తెలియదు. వేదాంతమే చెప్తాడు అనుకుంటున్నాడు, అన్నీ ఆయనే చూస్తాడని తనకు తెలియదు. తనకి రియలైజేషన్ వచ్చింది, తన పరమాత్మ తను తెలిసాడు. తనతో పాటు పెడతాడు, కానీ ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళమంటున్నాడు కదా. రామకృష్ణ పరమహంస తను ఏది తెలుసుకున్నాడో అది ప్రపంచానికి చెప్పాలి అని ఆయన కోరిక.
కానీ తనకి లాంగ్వేజ్ రాదు, తనకి ఏం రాదు, అసలు 5th క్లాస్ కూడా చదువుకోలేదు. రామకృష్ణ పరమహంస ఏం చదువుకోలేదు, స్కూల్కే పోలే, 1వ 2వ క్లాస్ చదువుకున్నాడు. ఆయన 60 years ఎక్స్పీరియన్స్, బాగా ఎక్స్పీరియన్స్ చేశాడు. కాళీమాత టెంపుల్లో కూర్చుని ఈ ఫిలసాఫికల్ థాట్స్ అన్ని రామకృష్ణ పరమహంస తనకు తనే ఉపాదించుకున్నాడు. ఎప్పుడెప్పుడో తోతాపురి అని ఒక ఆయన వచ్చి ఆయనకి నేర్పారు అంటారు, కానీ ఎలా నేర్పారో తెలియదు, మొత్తాన్ని తన సొంతంగా ఆయన తెలుసుకున్నాడు. ఇదంతా ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచం ఇంత కష్టపడలేదు కదా, తను పడ్డంత కష్టపడలేదు. ప్రపంచానికి చెప్పాలంటే చదువుకున్నవాడు కావాలి, చదువుకున్నవాడి కోసం వెతుక్కున్నాడు ఆయన. వివేకానందుడి కోసం రామకృష్ణుడు వెతుక్కున్నాడు. ఈ సర్చింగ్ సత్య శిష్య, ప్రపంచానికి చెప్పగలవాడు కావాలి, భాష వచ్చిన వాడు కావాలి, హిందూ మతాన్ని గురించి సరిగ్గా అవగాహన గలవాడు. వివేకానందుడు దొరికాడు. వివేకానందుడు ఈ సర్చింగ్ ఫర్ ఏ గురు హూ, వాడికి జ్ఞానం ఇచ్చి పరమాత్మను చూపించే గురువు కోసం ఈయన వెతుకుతున్నాడు. వివేకానందుడు స్టూడెంట్ లైఫ్ నుంచి ప్రతి వాడిని మీరు భగవంతుని చూశారా అని అడిగారు. నీవు దేవుణ్ణి చూసావా? దేవుణ్ణి అందరు ప్రీస్టులు అడిగి మీరు దేవుణ్ణి చూశారా? దేవుణ్ణి చూసాము అంటే వాళ్ళు ఈ ఫిగర్ను చూసామని చెప్తారు, కానీ నిజంగా దేవుణ్ణి వాడు చూడలేదు. దేవుణ్ణి చూడటానికి వీలు కాదు, అది వీలయ్యేది కాదు అని చెప్తున్నారు. కానీ దేవుణ్ణి చూసాము, నాకు దేవుడు ప్రత్యక్షమైనాడు అన్న వాళ్ళు ఉన్నారు కదా, స్టోరీస్ ఉన్నాయి కదా. మరి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారా? దేవుణ్ణి వాళ్ళు ఎట్లా కనుక్కోగలిగారు? అట్లా తెలిసిన వాడు కూడా ఒకడు ఉంటాడు అని ఈ సర్చింగ్ ఫర్ సత్య గురు, ఈ సర్చింగ్ సత్య శిష్య, వీళ్ళిద్దరూ దొరికారు. తను ఈయన పాత్రలోకి వచ్చేసారు. గ్రాడ్యుయేషన్ అయిపోతూనే ఈ గురూజీ రామకృష్ణ పరమహంస పాత్రలోకి వచ్చేసారు. రామకృష్ణ పరమహంస నువ్వు వెళ్ళి అంత కంట్రీలో అంతా తిరిగి ఈ దీన్ని ప్రచారం చేసేది. పైసా లేదు, ఇద్దరికి డబ్బులు లేదు, తన దగ్గర కూడా పైసా లేదు. గురువు గారిని నాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేడు. అతను క్యాంట్ ఆస్క్ యూ మీన్ మనీ. గురూజీ వెళ్ళమంటున్నారు, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పిరా. ఏమవుతుంది ఎట్లా అని అనుకుంటున్నాడు. ట్రైన్ ఎక్కి కూర్చుంటాడు, అక్కడ ఎవరో ఊరి వాళ్ళు వస్తారో ఆ ఊరి వాళ్ళు దించుకుంటారు, వాళ్ళంతా పాఠం చెప్పేస్తాడు. మళ్ళీ ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి టికెట్ వాళ్ళే కొని చేతిలో పెట్టి మళ్ళీ రైలు. అట్లా తిరుగుతూ ఉన్నాడు ఇండియాలో. రీసెంట్ గా 19th centuryయే కదా, అంటే 19th century. ఇట్లా రాజస్థాన్ లో ఒక అడవిలో వెళ్లాల్సి వచ్చింది. రాజస్థాన్ అంతవరకు, రాజస్థాన్ వరకు వెళ్ళాడు, చెప్తూ ఉన్నాడు ఇలా. ఆయన ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, చెప్పేస్తున్నాడు. రాజస్థాన్ అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ గురూజీని టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఒక ఫారెస్ట్, గురువు గారు నాకు తిండి పెడతా అన్నారు కదా, ఇప్పుడు ఇది అడవి కదా, ఈ అడవిలో నాకు ఎట్లా తిండి పెడతారు చూద్దాం. ఫుడ్ అంటే గురూజీ ఎప్పుడో పాఠంలో చెప్తాడు, రాతి కింద ఉండే కప్పకు కూడా భగవంతుడు ఫీడ్ చేస్తాడు. ఆ ఫీడ్ చేసే పని ఈశ్వరుడిది, అది నీకు అక్కర్లేదు. ఇప్పుడు ఈ అడవిలోకి ఈశ్వరుడు ఎట్లా వచ్చి నన్ను ఫీడ్ చేస్తాడు, నేను కనుక్కోవాలి అనుకున్నాడు వివేకానంద. ఆయన దగ్గర ఒకటే ఒక అంగవస్త్రం దోచి ఒకటే పైన ఒకటి కట్టుకుంటాడు. ఆ టవల్ విప్పి అక్కడ పెట్టి స్నానం చేసేసి అది ఆ కోతి తీసుకుంది, మంకీ తీసుకుంది. ఇంకా లేదు, స్నానం చేసే బట్టలు కూడా లేవు, రెండో బట్ట లేదు. ఇప్పుడు గురూజీ ఈశ్వరుడు అన్నం పెడతాడన్నాడు కదా, ఇప్పుడు నాకు అన్నం పెడతాడా లేదా చూద్దాం. ఇప్పుడు భగవంతుడు ఉంటే నాకు ఫుడ్ పెట్టాలి అనుకున్నాడు. ఆ రాజస్థాన్ లో ఒక పెద్ద సేటు రామభక్తుడు. రాముడు అంటే చాలా, అంటే నార్త్ ఇండియాలో రాముడికి చాలా రామభక్తులే ఉంటారు. ఆ హాయిగా తిండి తిని మధ్యాహ్నం అప్పుడు ఎండ వెళ్ళప్పుడు ఏసీ వేసుకుని పడుకుని నిద్రపోతున్నాడు. ఆయన రాముడు వచ్చి నాకు ఆకలి అవుతోంది, నాకు ఏమన్నా పెట్టు అని కలలో రాముడు అడుగుతున్నాడు. డ్రీమ్ సేట్ కదా, సేట్ he goes to sleep after having his food always. So one day what happened was Rama came in that Seth's dream and saying, I am feeling very hungry, give me some food. అంటే ఇదే కలలో రాముడు అడుగుతున్నాడు, ఈ రోజు నైవేద్యం పెట్టలేదా, పెట్టాను కదా, రోజు నైవేద్యం పెట్టాడు, పడుకున్నాడు. మళ్ళీ తిరిగి పడుకుంటే సేమ్ డ్రీమ్ మళ్ళీ వస్తోంది, నాకు ఆకలి అవుతోంది, నాకు అన్నం పెట్టు. అంటే నువ్వు ఎక్కడున్నావు నేను అన్నం పెట్టడానికి అని అడిగాడు. ఆ సీట్ అడిగితే నేను రాజస్థాన్ అడవిలో ఆ చెట్టు కింద ఉన్నాను రమ్మన్నాడు. నా డ్రీమ్ కరెక్ట్ అవునా కదా తెలుసుకుందామని ఈ సేట్ అన్ని ఫుడ్ బట్టలు అన్ని తీసుకుని కారు వేసుకుని ఆ అడవిలో ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు. వివేకానందుడు, ఓ భగవంతుడు ఎవ్రీవేర్ ఉంటాడు అంటే ఇందులో ఉన్న భగవంతుడు నన్ను అడుగుతున్నాడు, కాబట్టి ఈ ఫుడ్ ఈ క్లోత్స్ అన్ని మీకు రాముడు ఇమ్మన్నాడు అని ఇచ్చేసాడు. కాబట్టి గురువు నన్ను ఎక్కడున్నా కూడా ఆయన చెప్పిన మాట కరెక్ట్, నాకు ఇచ్చే పని ఆయన కరెక్ట్ ఫుడ్ ఇచ్చేశాడు. అందుకే అమెరికా వస్తూ కూడా వివేకానందుడు $1 కూడా వెంట పెట్టుకుని రాలేదు. ఇంకా సభలకు వచ్చినప్పుడు
5 minutes టైం ఎవరో వాకిట్లో పడుకున్నారు. ఆ ఇంటేనే ఏం వాకిట్లో పడుకున్నావు, అమెరికాలో ఇక్కడ వాకిట్లో ఎవరు పడుకుంటారు, లోపలికి పిలిచి 5 నిమిషాలు సర్వమత సభలో మాట్లాడడానికి పర్మిషన్ ఇప్పించింది. అందరూ లేడీస్ అండ్ జెంట్మెన్ అంటున్నారు, ఈయన లేడీస్ అండ్ జెంట్మెన్ అంటారు. అందరూ అడ్రస్ చేయటం లేడీస్ అండ్ జెంట్మెన్ అని అడ్రస్ చేస్తారు. ఆయన సోదరులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ రిలేషన్షిప్ ఏమిటి, ఈయన అందరినీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాడు. వెంటనే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధిత కఠోపనిషత్తులో ఉంది. ఉత్తిష్టత జాగ్రత్త, మీరందరూ లేవండి మేల్కోండి అన్నారు. వాళ్ళందరికీ వేకప్ అని. వాళ్ళందరికీ మేము ఎవరు నిద్రపోవటం లేదే, ఈయన ఎందుకు మమ్మల్ని వేకప్ చేస్తున్నాడు, అందరూ కూడా కూర్చుని ఎవరి మతాల గురించి వాళ్ళు చెప్పడానికి, వాళ్ళు వేకప్ చేస్తున్నాడు ఎందుకు, మేము అందరం వెళ్ళిపోతూనే ఉన్నాం కదా అంటే, లేదు మీరందరూ నిద్రపోతున్నారు, జ్ఞానం అనే నిద్రపోతున్నారు, జ్ఞానం అంటే ఇది అని స్పీచ్ 5 నిమిషాలు ఆయనకి టైం ఇచ్చారు. చికాగో మహాసభలో రోజులు గడుస్తున్నాయి, 2 రోజులు గడిచినాయి, 3 రోజులు, 1 వీక్ ఆయనే స్పీచ్ ఇచ్చారు హిందూ మతాన్ని గురించి. ఎప్పుడూ మనుధర్మ శాస్త్రంలో చెప్పాక ఒక్క భారతదేశమే గురువు పీఠం వహించడానికి వీలైంది, మిగిలిన దేశాలందరూ వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. భారతదేశంలో పుట్టడం అంటే ఆ దేశంలో పుట్టిన వాడికి ఒక్కడికే జ్ఞానం కలిగిన వాళ్ళ జ్ఞానం కలగదు. మిగిలిన వాళ్ళకి ప్రాపంచిక భౌతికమైనటువంటి భౌతికవాదం ఆధ్యాత్మం అని 2 వాదాలు, శ్రేయో మార్గం ప్రేయో మార్గం, అవి 2, ఒకటి శ్రేయస్సు ఒకటి ప్రేయస్సు. భౌతిక మార్గంలో ప్రయాణం చేసేవాడికి ఎన్నాళ్ళు ఉన్నా కూడా చివరికి సూయిసైడ్ చేసుకుంటాడు, కానీ వాడికి చివరికి లేదు, నీకు సంతృప్తి లేదు. ఇక్కడ ఉన్నవాడికి తృప్తి లేదు, భౌతికవాదాన్ని నమ్మిన వాడికి తృప్తి లేదు. ప్రాపంచికమైనటువంటి విషయాలను నువ్వు నమ్ముకుంటే ఇవాళ నీకు 1 lakh కావాలంటే రేపు 2 lakhs వస్తాయి, 3 lakhs వస్తాయి, 4 lakhs వస్తాయి, ఇంకా ఇంకా కావాలి. ఈ అమ్మాయి కంటే అందమైన అమ్మాయిని డైవర్స్ చేస్తావు, ఇంకోదాన్ని చేసుకుంటావు, ఇంకోదాన్ని. ఇక్కడికి నీకు తృప్తి లేక చివరికి ఏమవుతుందంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. మానవుడు సంతోషం ఉండలేకపోతున్నాడు. ఇక్కడ ఆత్మహత్య మరణాలు ఎంత పర్సంటేజ్ ఉంటాయో, ఇండియాలో న్యాచురల్ డెత్స్ ఎంత ఉంటాయో కంపేర్ చేసుకున్నాం సార్. ఇక్కడ ఎందుకు చస్తున్నాడు మనిషి, డిజైర్ తీరటండి. ఎందుకంటే ఆయన తీరేవి కావు. దానికి సంస్కృతంలో సామెత చెప్తారు, గజ్జి అని ఒక స్కిన్ డిసీజ్, తెలుగులో గజ్జి అంటారు. అది ఎంత గోగుతూ ఉంటే ఇంకా ఎక్కువ దురద పెడుతూ ఉంటుంది, ఇచ్చింగ్ సెన్సెస్. ఇంకా గోగుతూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది తగ్గదు. నువ్వు ఎప్పుడు గోకడం మానేసావో మంట పుడుతుంది, బర్న్ సెన్సెస్. ఈ ప్రాపంచమైన విషయాలు అటువంటివి అన్నారు. ఇవి ఎంతసేపు నువ్వు అనుభవిస్తున్నా నీకు దుఃఖాన్నే మిగిలిస్తుంది. అంటే వీడికి స్టార్టింగ్ దుఃఖము, వీటి ఎండింగ్ దుఃఖం, వీటి మధ్యలో మాత్రమే నీకు ఆనందం కలుగుతుంది. స్టార్ట్ అవ్వడం దుఃఖంతోనే స్టార్ట్ అవుతుంది, దీని చివరి కూడా దుఃఖంతోనే మిగిలిపోతుంది కదా. మధ్యలో మాత్రం నీకు ఆనందం కనిపిస్తుంది. అది స్వీట్ కోటెడ్ పిల్ అంటారు. అది లోపలంతా బిట్టర్ ఉంది, నీకు పైన మాత్రం కోటింగ్ స్వీట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు దీన్ని కనుక్కోలేకపోతున్నావు. పరమాత్మ ఆపాత మధురం. నీకు స్టార్ట్ అయిన దగ్గర సంతోషమే, మధ్యలో సంతోషమే, చివరికి సంతోషమే. ఎండ్ అసలు దేర్ ఇస్ నో ఎండింగ్. ఆత్మతృప్తి, ఆత్మ సంతుష్టి, ఆత్మరతి, ఈ 3 నేర్చుకోమంటారు. ప్రాపంచికమైనటువంటి దాంట్లో తృప్తి చెందవాకు, ప్రాపంచికమైనవి తృప్తి చెందేవి కావు. మనసు కోరికల వైపు పోతూ ఉంటే, కోరికలకు తీరుస్తూ ఉంటే ఇంకోటి అడుగుతుంది. జస్ట్ లైక్ చేయి, ఒక క్యాండీ అడుగుతాడు, ఒక క్యాండీ ఇచ్చావనుకో, వాటిని ఇంకోటి ఏదో ఒక కోరిక తీసుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు. అది తీరిస్తే మళ్ళీ ఇంకో, నువ్వు తీర్చేపోతే ఇంక్రీజింగ్. మనసు ఇంకా 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 ఏది ఇస్తే దానికి తృప్తి అవుతుందండి, ఏది ఇచ్చినా తృప్తి. అటువంటి మనసును తృప్తిపరచడానికి ఎన్నాళ్ళు ప్రయత్నం చేస్తుంది, వేస్ట్. అందుకని ఆత్మలో తృప్తిపో. ఆత్మలో మీన్స్ నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నీకు సంతృప్తి దొరుకుతుంది. ఆత్మతృప్తి, ఆత్మ సంతృష్టి, ఆత్మరతి. ఆత్మరతి మీన్స్ పరమాత్మ యందే నువ్వు లగ్నం కావడం, పరమాత్మ నీ యందు లగ్నం కావడం కాదు, నువ్వు పరమాత్మలో లగ్నం కావడం. ఆత్మరతి మర్జిగా కాదు, పరమాత్మ నీలో మర్జ అవటం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మర్జ అయి ఉన్నాడు. ప్రతిదీ చేస్తున్నది నువ్వు పరమాత్మ శక్తితోనే చేస్తున్నావు. కాబట్టి నీలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేనివాడు ఉన్నవాడు 2 చూస్తే, శ్మశానానికి వెళ్ళి చూస్తే డెడ్ బాడీలో పరమాత్మ ఉన్నాడు, బట్ డెడ్ బాడీ పరమాత్మ శక్తిని తీసుకోలేదు. డెడ్ బాడీలో కూడా పరమాత్మ ఉన్నాడు.
డాక్టర్ మణిమోహన్ రావు చెప్పినప్పుడు తెలిసింది నాకు పరమాత్మ అందులో కూడా ఉన్నాడు. అట్లా అప్పటికే నాకు సమాధి వచ్చింది కదా, నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను. ఈ మనిషిలో ఏం పోయింది, ఎందుకు ఇంతవరకు ఇప్పటి వరకు ఉన్నాడు? మా డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ మణిమోహన్ అని చాలా మంచిది. నేను నాకు అప్పుడు సమాధి వచ్చిన కొత్త, అంటే ఇంకా పూర్తిగా ఈ ప్రపంచాన్ని గురించి నాకు తెలియదు. అంటే పరమాత్మ నాలో ఉన్నాడని తెలుసు, ఎవ్రీవేర్ పరమాత్మ ఉన్నాడని తెలియదు. ఆ డెడ్ బాడీని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది నాకు పరమాత్మ డెడ్ బాడీలో కూడా ఉన్నాడు. ఎందుకంటే డెడ్ బాడీ అంటే పరమాత్మను రిసీవ్ చేసుకోండి. నిన్నటిదాకా ఆయన ఇప్పటిదాకా మాట్లాడాడు, ఇంతట్లోకి పోయింది. అందులో ఏం పోయింది? అందరూ ఏడుస్తున్నారు, నేను ఇదే ఆలోచిస్తాను. అందులో ఏం పోలేదు, అందులో తీసుకునేటువంటి శక్తి పోయింది. బట్ పరమాత్మ అందులోనే ఉన్నాడు. మనకు అట్లాగే తెలుస్తుంది. పరమాత్మ నీలో ఉన్నాడని తెలిసిన తర్వాత అందులో కూడా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ లేని చోటు లేదు అని గురువు చెప్పడం కాదు, మనకు తెలియాలి. ఒక్కటి మనకు ఎప్పుడెప్పుడు తెలుస్తుందో మనకి గుర్తు కూడా ఉంటుంది. ఆ ఒక్కొక్క థాట్ నీకు ఎప్పుడు వచ్చింది? డాన్స్ ప్రోగ్రామ్ ఆయన వీడియో తీస్తున్నాడు. వీడియో తీస్తూ 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 వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళి వెనక కింద పడి పెళ్లించి ఆన్ ద స్పాట్ అంటే ఎప్పుడైనా మనకు తెలియాలంటే అందులో అన్నిట్లో ఉన్నది అని తెలియడం కాదు కదా, నాకు ఎక్స్పీరియన్స్ కావాలి. అప్పుడు నేను ఇంకా మర్చిపోను కదా. ఈ పాఠం చెప్పినప్పుడు మనకు కొంతే తెలుస్తుంది, మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇంకా తెలుస్తుంది, మనం చదివినప్పుడు అది దృఢం. చదివినప్పుడు నీకు వచ్చినటువంటి ఆలోచన, నీ గురువు చెప్పినటువంటి మాట, ఈ పుస్తకంలో ఉన్న శాస్త్రం, గురువాక్యం, శాస్త్ర ప్రమాణం, స్వానుభవం, 3 ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది. ఇందులో ఏది డిఫర్ అవ్వదు కదా. కాబట్టి నీలో ఉన్న పరమాత్మ నీకు తెలిస్తేనే నీకు ఇది తెలుస్తుంది. పరమాత్మను తెలుసుకోవడానికి శక్తి తీసుకుంటాం, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఇంకా మనకు తెలియదు కదా. టైం పట్టచ్చు, కొంత టైం పట్టచ్చు. ఈ లోపల మనం కర్మ చేస్తున్నాం. ఈ కర్మ మళ్ళీ వెళ్ళి సంచితంలో కలుస్తూ ప్రతిరోజు ఏమవుతుందంటే ఇది నిస్తరంగ సముద్రం, దేర్ ఇస్ నో టైమ్స్ కదా. అటువంటి కారణ శరీరంలో ప్రతిరోజు కర్మ కలుపుతున్నాం అనుకో, అందులో వేవ్స్ వస్తాయి. అది రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా తెలియాలంటే నిష్కామ కర్మ నేర్చుకోవాలి. నిష్కామ కర్మ అంటే ఏంటి? పని చేస్తూ కూడా పని చెయ్యనటువంటి దానిలాగా అన్అటాచ్మెంట్ కర్మ ఎట్లా చేస్తుంది? దేహాన్ని గురించి మీకు తెలుసు, స్థూల బాడీ ఈ పని చేస్తోందని తెలుసు, ఈశ్వరుడు ఈ కర్మ చేయిస్తున్నాడని తెలుసు కదా. కర్మ ఎవడు చేయిస్తున్నాడు? కర్మ ఫలం వాడికి చెందాలి. ఒకడు కూనీ చేయడానికి వచ్చాడు, ఒకడిని చంపడానికి వచ్చాడు, వాడిని చంపేశాడు, కత్తితో పొడిచాడు, చంపేశాడు. వాడిని పట్టుకున్నారు పోలీసు. ఎందుకురా వాడిని చంపావు అని అడిగారు. వాడు చంపమన్నాడు, నేను చంపాను కదా. కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికి రావాలి? కాబట్టి నాకేం సంబంధం. వాడు చెప్తే కూడా నేను విన్నందుకు నాకు చిన్న పనిష్మెంట్, వాడికి పెద్ద పనిష్మెంట్. కాబట్టి ఎవరో నాలో ప్రేరణ చేస్తున్నాడు ఈ కర్మ చెయ్యమని. ఎవరు ప్రేరణ చేస్తున్నాడు? ఈశ్వర ప్రేరణ చేస్తున్నాడు. కర్మ ఎవరు చేస్తున్నారు? జీవుడు చేస్తున్నాడు. కాబట్టి ఏ కర్మ చేస్తున్నాడు? జీవుడు కర్మ చేస్తున్నాడు అంటే ఈశ్వరుడు ప్రేరణ చేస్తున్నాడు. ఈశ్వరుడు ప్రేరణ చేస్తున్నాడంటే జీవుడు ముందే వాడి బుక్ లో రాసి చేశాడు, దీని ప్రకారం నువ్వు కర్మ చేయాలి. దాని ప్రకారం ఇప్పుడు కర్మ జరుగుతుంది. నేనెందుకు చేశాను అనుకోవాలి. ఇప్పుడు అన్అటాచ్మెంట్ కర్మ కదా. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, నీ పాఠం చెప్తున్నాను అంటే ఈ భూ ప్రపంచం అంతా ఒక్కసారి దానం చేస్తే, ఇదంతా నేను ఎర్న్ చేసుకుని ఈ ప్రపంచాన్నంతా నేను ఒకళ్ళకి దానం చేస్తే నాకు ఎంత పుణ్యం వస్తుందో ఒక్కడికి రియలైజేషన్ రప్పిస్తే అంత ఒక్కడికి. If she acquires the whole property of whatever exists on this world, and then she donates that property to some other guy, whatever punyam you acquire because of that, you just make one person realize you get that much of punyam. If you have that much of punyam, how many janmas you need to take? So that's what unattached karma. పాఠం చెప్పమంటే నీలో ఉన్న జీవుడికి
నాలో ఆల్రెడీ నా ఈశ్వరుడు ఇంతంతసేపు నువ్వు మాట్లాడాలి అని నిర్ణయం చేశాడు. కాలేజీలో క్లాస్ తీసుకో, ఫిలసాఫికల్ క్లాస్ తీసుకో, బట్ క్లాస్ తీసుకోవడం అనేది నా కర్మలో ఉంది. ఆ కర్మ నాతో వాడు చేయిస్తున్నాడు. కాబట్టి నేను నీకు ఎన్లైట్మెంట్ ఇవ్వటం లేదు అసలు. So you're saying that Jiva has already told that this is what the karma he needs for this janma to the Ishvara. So Ishvara is maintaining it as a diary, and he is making you do according to whatever you've asked. Okay. ఇప్పుడు కర్మ నేను ఎక్కడ చేస్తున్నాను? నేను కర్మ చేస్తున్నాను అంటే ఈ పుణ్యం అంతా నేను తీసుకో. So you don't need any punyam or papam. నీకు తెలిసిపోయిందనుకో, ఇప్పుడు కర్మ నాకు కలవు. నువ్వు కర్మ చెయ్యి. నువ్వు ఏ కర్మ అయితే చేస్తున్నావో, మామూలు మనిషి అయితే ఆర్డినరీ మ్యాన్ పొద్దున మేము 9 o'clock బయటకు వెళ్ళాం, 4కో 4:30కో 5కో ఇంటికి వచ్చాం. అలసిపోతాడు. 60 years old వాడు అలసిపోతాడు, టైర్డ్ అయిపోతాడు. నేను ఇంకేం మాట్లాడిన పని పడుకుంటాను అంటాడు. బట్ నేను అట్లా అనను. ఏంటంటే ఈ బాడీ నేను కాదు. నీకు తెలిసిపోయిందనుకో, నీకు అటాచ్మెంట్ కాదు, డిటాచ్మెంట్ కాదు. ఈ కర్మని నువ్వు లోపల ఆత్మ తెలిసినా తెలియకపోయినా శాస్త్రం ఇది చెప్తోంది కాబట్టి నువ్వు చేసే కర్మని ఇట్లా చెయ్యి. అర్జునుడికి కృష్ణుడు బోధ చేస్తూ కర్మయోగం చెప్తాడు, జ్ఞానయోగం చెప్తాడు. ముందు జ్ఞానయోగం చెప్తాడు, తర్వాత కర్మయోగం చెప్తాడు. నువ్వు జ్ఞానం చెప్పావు కదా, జ్ఞానం అంటే నేను ఆత్మను తెలుసుకోవడం అన్నావు కదా. నేను ఆత్మను తెలిసిన తర్వాత నన్ను ఎందుకు యుద్ధం చేయమంటావు? ఎందుకు నేను యుద్ధం చేయాలి? ఎందుకు వాళ్ళందరినీ చంపాలి? ఇదంతా ప్రపంచం, ఇదంతా శాశ్వతమైనది కాదంటున్నావు కదా. వీళ్ళందరినీ చంపి నేను ఎందుకు అక్వైర్ చేసుకోవాలి? పాపం నాకు అక్కర్లేదు. ఇదంతా ముందే వద్దన్నాను, ఇప్పుడు కూడా నాకు వద్దు. నువ్వు జ్ఞానం ఏదో చెప్పావు, ఈ శరీరం నేను కాదన్నావు, నేను ఆత్మనన్నావు. అది తెలుసుకుంటా, కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుని జ్ఞానం చేసుకుని సమర్థించుకుంటా. నాకు ఈ ప్రపంచం వద్దు, ఈ కర్మ నేను చెయ్యను. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, కర్మ చెయ్యటం లేదు, నువ్వు ఏమీ చెయ్యనని కూర్చున్నా కూడా ఈ కర్మ నీకు అది చేయబడుతుంది. ఒకడు బాల్డ్ హెడ్ అంటున్నాడు. ఎండకి చాలా సూర్యుడు బాగా ప్రకాశిస్తుంది, ఇండియాలో ఎండ ఎక్కువ ఉంటుంది. ఆ ఎండకి నా తల పగిలిపోతుందేమో అనుకున్నాడు. సన్, ఆ సన్కి నా హెడ్ పగిలిపోతుందేమో అని ఒక తాటి చెట్టు నీడను నుంచాను. తాటి మీన్స్ ఆ చెట్టు కింద నుంచున్నాడు. ఆ పండు వచ్చి వాడి నెత్తి మీద పడి తల పగిలిపోయింది కదా. అంటే వాడి తల పగలాల్సిన యోగం ఉంటే ఎండలో నుంచున్నా పగిలి, చెట్టు నీడలో నుంచున్నా పగిలింది. అంటే పగలడం అనేది జరగాలి కదా. అట్లా పరమాత్మ ఈ కర్మ ఏదైతే చెయ్యాలో ఆ కర్మ నీకు చేయిస్తాడు. ఎందుకంటే ముందే నిర్ణయం ఏంటంటే కర్మ కాదు, పెద్దదిగా రాకుండా చిన్నదిగా రప్పిస్తాడు. అది పరమాత్మను తెలుసుకున్న వాడికి చాలా పెద్దగా వచ్చే చిన్నగా అవుతుంది అని. కానీ అస్సం తప్పించడానికి ఎవరికి వీల్లేదు, కర్మను తప్పించుకోవడానికి వీల్లేదు. కర్మ ఏదైతే నిర్ణయం అయి ఉన్నదో అది తప్పకుండా జరిగితే. ప్రారంభం మింగిన ముద్ద అంటారు. దేవుడు ఏమంటారంటే ఆల్రెడీ మింగేశావు, నువ్వు ఆపాలంటే కొత్తది పెట్టుకోకుండా ఆగలేదు. తిన్నదాన్ని ఇంకెట్లా తీయగలవు? కాబట్టి తిన్నది మీన్స్ ప్రారంభం. సంచితాన్ని ప్లేట్లో పెట్టుకోకుండా అది తగలబెట్టేస్తాను. కొత్తది నేను తినకుండా, కొత్తది ఆగామి కర్మ చేయకుండా నేను ఆపగలను. బట్ ప్రారంభం నువ్వే అనుభవించాలి, అది గురువు లేదు. ప్రారంభ కర్మ మనమే అనుభవిస్తాం. ప్రారంభం ఏదైతే ఉందో ఇది ఈ శరీరం అనుభవిస్తాం. ఎవడైతే దీన్ని కర్మ చేయిస్తున్నాడో ఫలితం వాడికి చెంది. ఆత్మ తెలియకపోయినా, అంటే తెలియడానికి ట్రై చేస్తున్నావు. ఈ లోపల చేస్తున్న కర్మ ఏం చేయాలి అంటే 12 ఏళ్ల వరకు ఉన్న కర్మ నీ తల్లిదండ్రులు అనుభవిస్తారు. భగవత మహాముని ఆ యమధర్మరాజు, అది ఫస్ట్ 2 chapters లోనే దేవహూతి కపిలుడికి సాంఖ్యం బోధిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న పాఠం అంతా భాగవతంలో ఉంటుంది. కపిల దేవహూతి సంవాదం. కపిలుడు దేవహూతి కర్దమ ప్రజాపతి, కపిల ఇది సన్. ఈ సన్ దేవహూతి ఇస్ మామ్. నువ్వు అందులో మనం చెప్పుకున్న పాఠం అంతా నీకు అందులో నీకు ఇప్పుడు అర్థమవుతుంది. దానికంటే కొంచెం ముందర ఉంటుంది మాండూక్య మహాముని కథ. 12 ఏళ్ల 12th year వరకు మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది మన పేరెంట్స్ అనుభవిస్తారు. పాపం కానీ పుణ్యం కానీ మనకి లేదు. ఎందుకంటే మనని కన్న నేరానికి వాళ్ళకి ఆ కర్మ, అంటే వాళ్ళు తప్పు చేశారు, మన ప్రపంచంలోకి తెచ్చారు. కాబట్టి మనం చేసిన పాపం కూడా వాళ్ళు. అందుకే 12 years వరకు పేరెంట్సే చెక్ చేస్తారు, ఇది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని. ఎందుకంటే అది చేస్తే దాన్ని పనిష్మెంట్ వాళ్ళు అనుభవించాలి. 12 ఏళ్ల తర్వాత మనకే వస్తుంది, మనకు కలుస్తుంగా మన కారణ దేహంలో కలుస్తుంది. గురువు దొరికి మనకు ఆ రోజు నుంచి శక్తిపాతం చేసిన రోజు ఆ సంచితానికి నిప్పంటించారు. కాటన్ ఉంది కదా, కాటన్ మిల్స్, చాలా కాటన్ ఉంటుంది, ముడిక పత్తి, థ్రెడ్ తీయకుండా ఉన్న కాటన్, రా కాటన్.
రా కాటన్ చాలా ఉంది. అది థ్రెడ్ తీస్తే కొన్ని వేల యార్డ్స్ ఆఫ్ క్లాత్, థౌజండ్స్ ఆఫ్ యార్డ్స్ ఆఫ్ క్లాత్. చిన్న కొంచెం నిప్పు ఆ మొత్తం కాటను మిగిలినా కూడా బట్ థ్రెడ్ కు పనికిరాదు, దారం తీయడానికి పనికిరాదు. ఆ కాటన్ ఒక గజం గుడ్డ కావాలి అంటే అందులోంచి ఇంకా రాదు. నీ లోపల ఉన్న ఆ బోరేన్కి ఆ అంచిత కర్మకు గురువు నిప్పంటించేశాడు. అది కాలిపోతుంది, దాని ఓన్ ప్రాసెస్ అది తీసుకుంటుంది. నువ్వు కొత్తది అందులో వేయడానికి లేకుండా ఇప్పుడు పాఠం చెప్తున్నాడు అన్నమాట. కొత్త కర్మ అందులో రోజు వేస్తున్నావు, సమాధి వస్తే ఇంకా నువ్వు వెయ్యవు. Anyway, doing unattached karma. Yeah. But during this time of, since you got Shaktipatam and then until you get the samadhi, whatever karma you are doing is nothing but accumulating into that, right? ఆగామి కర్మ అందులో ప్రతిరోజు కలుస్తుంది. నైట్ ఈ కర్మ వెళ్ళి అందులో కలుస్తుంది. నైట్ మీన్స్ నువ్వు నిద్రపోయినప్పుడు. ఎప్పుడు నువ్వు నిద్రపోతే అప్పుడు ఈ కర్మ అంతా కలుస్తుంది, ఈ రోజు చేసిన కర్మ అంతా. ఇది అందులో కలవకుండా ఉండాలంటే నువ్వు అన్అటాచ్మెంట్ కర్మ చేయాలి. అర్థమైంది? ఇది ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు అనుకో, సమాధి వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్ గా అన్అటాచ్మెంట్ కర్మే చేస్తాడు. అడుగుతాడు కృష్ణుడిని అర్జునుడు, జ్ఞానం గొప్పదే కర్మ గొప్పదే? నాకు ఆల్రెడీ జ్ఞానం ఉపదేశిస్తున్నావు, నేను ఇంకా ఈ యుద్ధం చెయ్యను. వెళ్ళి నేను కళ్ళు మూసుకుని అహం బ్రహ్మాస్మి అనుకుంటూ కూర్చుంటాను, నేను ఇంక యుద్ధం చెయ్యను. I don't want to do this war anymore. Since you gave me this enlightenment, I don't want to do war anymore. I'll go ahead and just do tapassu, aham brahmasmi. సెకండ్ చాప్టర్ లోనే చెప్పేశాడు ఆ మాట. రెండో చాప్టర్ లో జ్ఞానం చెప్పాడు. థర్డ్ చాప్టర్ మొదల్లో అర్జునుడు యుద్ధం చేయడు, ముందు యుద్ధం చేయను అన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు జ్ఞానమే గొప్పదన్నావు కదా, నేను ఈ కర్మ చేయను అన్నాడు. అర్జున, నువ్వు ఆల్రెడీ యుద్ధం చేయడానికే వచ్చావు ఇక్కడికి. అంటే నువ్వు భర్త తీసుకునేటప్పుడే నువ్వు యుద్ధం చేయడానికే వచ్చావు. నువ్వు చెయ్యను అని కూర్చుందామన్నా నీతో యుద్ధం చేయిస్తాడు నీ ఈశ్వరుడు. అందుకని నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా నువ్వు అన్అటాచ్మెంట్ కర్మ చెయ్యి. కర్మ చెయ్యని కర్మయోగం మళ్ళీ చెప్పాడు. జ్ఞానయోగం తర్వాత కర్మయోగం ఎందుకు చెప్పాడు అంటే ఇందుకోసం చెప్పాడు. కాబట్టి కర్మ చెయ్యి. కర్మ ఎట్లా చెయ్యి అంటే ఫలాపేక్ష రహితంగా కర్మ చేయటం ఒకటి, నిష్కామ కర్మ చేయటం ఒకటి. కర్మ రెండు రకాలుగా నీకు బోధిస్తున్నాను. ఏ కర్మ చేసినా ఇన్ రిటర్న్స్ కోరకుండా, అసలు కర్మ నేను చేస్తున్నాను అనే కూడా లేకుండా కర్మ ఒకటి. Karma is you are doing it. You are acknowledging that you are doing karma, but you don't want the returns of it. Another karma is you are not even acknowledging that you are doing karma. అసలు నేను కర్మే చేయటం లేదు, ఇంద్రియాలు చేస్తున్నది నేను చేస్తున్నానంటే ఎట్లా? ఇంద్రియాలు కర్మ చేస్తున్నాయి, నాకు భావం లేదు. నీకు అలవాటైన వాడు ఏ విధంగా అయితే కర్మ పని చేస్తూ, మొదట్లో కొత్తవాడు అన్ని చూసుకుని ఇంత ఉప్పు వేసి, ఇంత కారం వేసి, ఇంత చింతపండు వేసి అన్ని చూసుకుంటాడు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వేసాడో లేదో కూడా తెలియదు, తీసి అట్లా పడేస్తాడు, అది సరిపోతుంది. అంటే ఇంద్రియాలు అలవాటయ్యి ఇంద్రియాలు కర్మ చేస్తున్నాయి. నా దగ్గరికి చాలా మంది వస్తారు, చిన్న చిన్న పిల్లలు కూడా పాఠం చెప్తాం కదా, మేము పెళ్లి చేసుకోవచ్చునా, మేము సంసారం చేయొచ్చునా, మేము పిల్లల్ని కనొచ్చునా అని అడుగుతారు. నేను అన్నవాడు పెళ్లి లేదు, నువ్వెవరో బాడీ చేస్తున్నట్టు నేను సంసారం చేయటం లేదు. శరీరం తెచ్చుకున్న సంసారం శరీరం చేస్తుంది, అదేం తెచ్చుకుందో ఆ కర్మ అది అనుభవిస్తుంది. దానికి ఎవరు వనజ భవండు నిన్నదుట రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో విను మరుభూమికి ఏమి తప్పదు. శ్మశానానికి వెళ్ళిన తర్వాత కూడా మన కర్మలో ఇంకా ఏదైనా ఉంటే అది ఇచ్చే వరకు ఆ ప్రాణం అది తగలబడదు. Something is written on your thing saying that you have to experience all this, even though you die for some reason without experiencing it for unforeseen reasons. Then when you are taken to the smashan to burn or to bury you, he has to spend those things until you have given all that money. You are not going to get even cremated. అందుకే గురువు గారు అంటారు, మమ్మల్ని ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళమనేవాడు, ఉస్మానియాకి గాంధీకి ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళమనేవాడు. మేము వెళ్ళేవాళ్ళం ఇంటెన్సివ్ కేర్. అంటే ఇవాళ పాఠం చెప్తాను అని పిలిచి గురువుగారు రోజు మాకు పాఠం చెప్పేవాళ్ళు కాదు. ఈ రోజు అందరూ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. పాఠం కోసం నేను కర్నూలు నుంచి వచ్చేదాన్ని. పాఠం చెప్పకుండా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మాకు కావాలి కదా, ఉస్మానియాకి పంపించేవాళ్ళు. ఉస్మానియాలో అంతా అబౌట్ టు డై, కాసేపు ఉంటే చచ్చిపోతారు అనేవాళ్ళు. డాక్టర్లు చెప్పుంటారు, వీడికి ఇన్ని వేలు పెట్టి ఈ ఇంజక్షన్ ఇస్తే 1 గంట బతుకుతారు, అంటే గంట తర్వాత అయినా వాడు వస్తారు. Doctor is saying, if I give him a 4,000 rupee a shot, then he will survive for another 1 more hour. After that he has to die again.
So if I keep on giving 4,000 shots to everybody, I can extend. కానీ ఓన్లీ ఒక్కతే. ఎందుకంటే గబగబా వీళ్ళనామాలు రాసుకుంటే వాళ్ళు, సంతకాలు పెట్టించుకుంటే వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ They want to write the will and something like that, right? Yeah. They want to extend their life by giving 150 shots. ఆ షాట్ ఇచ్చి వాడికి ఇంకా గంటకి వాడు చచ్చిపోతానని వాడికి తెలిసినప్పుడు వాడి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో మమ్మల్ని చూసినాం అనేవాడు. వాడు ఎట్లా అంటే ఈ మనుషులందరూ వాడి ఆస్తి కోసం, వాడి సంతకాల కోసం, వాడికి ఇంకా నేను చచ్చిపోతున్నాను కదా, వాడు విడిపోతున్నాడు, వాడి భయం. మమ్మల్ని చూసి రమ్మనేవాడు గురుజీ. తర్వాత ఒకడు అంటే మనం వెళ్ళి చూస్తే తప్ప మనకు తెలియదు. మనం వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. అంటే నిజంగా మనుషులు ఇట్లా చేస్తున్నారు కదా, చచ్చేవాడి కోసం ఆడవటల్లా, వాడి ఆస్తి కోసం ఏడుస్తున్నారు. వాడు ఏమేమి దాచిపెట్టిపోతున్నాడు, వాడు ఇవ్వటం లేదు, అట్లాంటి వాడి కోసం. ఆ ఇంజక్షన్ ఇస్తే ఇమీడియట్ గా వాడు మాట్లాడతారు. 1 hour చచ్చేవాడికే ఇస్తారు. ఎట్లా తర్వాత ఒకడు నాకు కిడ్నీ ఎవడైనా డొనేట్ చేస్తే నేను బతుకుతాను, డయాలసిస్ మీద ఉంటాడు అప్పటికే ఆల్రెడీ, వాడు ఇస్తే బతుకుతాను అనుకుంటూ ఐ విల్ సర్వైవ్. కానీ ఎవడు ఇస్తాడు? ఎవడికి వాడికి భగవంతుడు ఇచ్చింది వాడే ఉంచుకుంటాడు, కానీ ఎవడు ఇవ్వడు కదా. ఇదేం చేతిలో జేబులో రూపాయి కాదు కదా. క్లోజ్ రిలేటెడ్ కూడా ఇవ్వడు. ఒక మదరు ఫాదరే సన్కి ఇవ్వగలడు, సన్ను మదరు ఫాదర్ కి ఇవ్వగలడు. ఇంకొకడు ఎవడికి ఇవ్వడు కదా. జనరల్ గా ఇవ్వరు. బ్రదర్ కి ఇద్దామంటే కూడా వైఫ్ అబ్జెక్ట్ చేస్తుంది. అదే వైఫ్ అబ్జెక్ట్ చేస్తుంది. ఎవ్వడికి ఇవ్వడమ్మా. ఓన్లీ మదర్ ఫాదర్ కెన్ గివ్. ఏమైనా ఇస్తారు మదర్ ఫాదరు. తెలుగులో ఒక స్టోరీ ఉంటుంది. ఒకడు ఒక ఆమెను ప్రేమిస్తాడు, వైఫే అనుకో, ప్రేమిస్తాడు. హీ లవ్స్ హిజ్ వైఫ్. మదర్ కూడా పోనీలే, వాడు అంత ప్రేమగా ఉండనీలే అని ఊరుకుంటాడు. ఆ వైఫ్ ఏమడుగుతుంటే మీ మదర్ హార్ట్ కావాలి నాకు అని అంటుంది. మదర్ హార్ట్ తీసుకొచ్చి తీసుకో అమ్మా అంటాడు. తీసుకో అమ్మా అంటుంది తల్లి. ఆ హార్ట్ తీసుకుని వాడు పోతూ ఉంటాడు. స్టోరీ కదా. తీసుకుపోతూ ఉంటే గబగబా పోతూ ఉంటే వాడు కింద పడతాడు. ఆ మదర్ హార్ట్ అంటుందిట, నాయనా కింద పడ్డావు, నీకు దెబ్బ తగులుతుందేమో. என்ன நிச்சயம் விழுந்துட்டு ஐயோ கேட்கலாம். அந்த எடுத்துட்டு போன ஹார்ட், అమ్మోட హార్ట్ అంటూ ఉంది స్టోరీ. ఎవరికైనా నాగరాజ్ సార్ కొడుక్కి ఆయన కిడ్నీ ఇచ్చారు, ఉన్నాడు కెమిస్ట్రీ లెక్చర్, నాకు ఓ లెక్చరర్ వాళ్ళ సన్ కి ఇచ్చారు. ఆ రోజులో 98,000. So only mother and father can give everything. కానీ ఎవరు ఇయ్యరు. తల్లికి తండ్రికి కొడుకు ఇస్తానన్నా కొడుకు భార్య ఇవ్వనివ్వదు. wife or I mean like each other spouse will not agree to it. ఓన్లీ మదర్ ఫాదరే ఇస్తారు. ఎవరు ఇవ్వరు. ఎవరికైనా ఇవ్వాలి అంటే మిగిలిన ఇంకా డబ్బుకు అమ్ముకుని ఉండేవాడు ఎవడైనా ఇస్తారు. మదర్ ఫాదరు అందుకే వాత్సల్యం అంటారు. మదర్ విత్ ప్రేమ అన్నారు. మదర్ ఫాదర్ ని ప్రేమ అన్నారు. వాత్సల్యం అనేటువంటి వత్సరతి ఇది వాత్సల్యం. వత్సర మీన్స్ సాంస్క్రిట్ లో ఓన్లీ దట్ వర్డ్. వాత్సల్యం 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 మీన్స్ ఇన్ రిటర్న్స్ కోరకుండా ఇవ్వగలిగింది కేవలం మదర్. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, ఓన్లీ ద పేరెంట్స్ విల్ డు ఎనీథింగ్ దే వాంట్. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, అబ్బాయి అమ్మ నాన్నే అంటలేడు, అమ్మాయి అమ్మ నాన్న, ఎనీథింగ్ పేరెంట్స్ ఒక్కటే. దానికి ఏమన్నా వచ్చిందనుకో అది మళ్ళీ నాకు చేస్తుందా నువ్వు ఆలోచించవు. ఏమన్నా నువ్వు చేస్తావు అంటే అది చిన్నపిల్ల కదా అనుకుంటావు. అది ఎంత పెద్దయినా కూడా పేరెంట్స్ ఒక్కళ్ళే చేయగలరు, ఇంకెవ్వరు చెయ్యరు. తల్లిదండ్రులది ప్రేమ కాదు, వాత్సల్యం. ఆవు దూడకు పాలిస్తుంది, ఇది కేవలం వాత్సల్యం. ఆవు మీన్స్ కౌ, దూడ మీన్స్ కా. ఆ వాత్సల్యం అనేది కలిగినప్పుడే ఆవు పొదుపులో పాలు వస్తాయి, లేకపోతే రావు. అది వాత్సల్యం. రాదు కదా. ఆ పాలు రాగానే ఆ దూడ కాసింత తీసుకుని మిగిలిన మనం పిండి కదా. పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్.
పార్థో వత్స, వత్స మీన్స్ దూడ, పార్థో వత్స సుధీర్ భోక్త, మనమందరం ఆ పాలు తాగేవాళ్ళం. దుగ్ధం గీతామృతం మహత్, గీతామృతాన్ని శ్రీకృష్ణుడు, సర్వోపనిషదో గావు, సర్వ ఉపనిషత్తులు ఆవు, దోగ్ధ గోపాలనందన, కృష్ణుడు పాలు పితికేవాడు. పార్థో వత్స, పార్థుడు దూడ, దాని వాత్సల్యం కలిగించాడు, కలిగిస్తే పాలు వచ్చేసింది. దుగ్ధం గీతామృతం మహత్, గీతామృతాన్ని చెప్పారు. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్. సాంస్క్రిట్ లిటరేచర్ ఇట్ సెల్ఫ్ గ్రేట్. ఆ మహర్షులు దాన్ని అందుకే సంస్కృతం మీన్స్ సంస్కరించబడింది. ఇంక అందులో నువ్వు పెట్టడానికి వీల్లేదు, ఆల్రెడీ ఇది రిఫైన్. ఇంకొకటి దాంట్లో ఇన్సెర్ట్ చేయడానికి యూ క్యాన్ ఇన్సెర్ట్ ఎనీథింగ్ అంటారు. చూసావు ఎంత గొప్పది. దాంట్లో దుగ్ధం గీతామృతం. ఆ హాస్పిటల్కి మా గురూజీ వెళ్ళమనేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు నేను ఎట్లా బతుకుతాను, నాకు ఎవరన్నా కిడ్నీ డొనేట్ చేస్తే నేను బతుకుతాను అట్లా అంటూ ఉంటారు. వాళ్ళందరినీ చూడమంటారు. ఒక్కడు కూడా భగవంతుని గురించి ఆలోచించటం, తన్ని గురించి తను ఆలోచించటల్లా, అంటే శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నారు. వాడు ఎవడైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ శరీరం పోతుంది. ఒకడు చావుపోతూ ఉంటాడు, వాడికి ఈ ఇంజక్షన్లు తీసుకురండి, ఈ మందులు తీసుకురండి, ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకురండి అంతా చెప్తాడు. అన్ని వాడు కష్టపడి ఏదో అమ్ముకుని అన్ని కొనుక్కొచ్చి వీడికి ఇస్తే ఆ బ్లడ్ ఎక్కించిన తర్వాత వాడు వస్తాడు. ఎవడెవడికి ఏది లభ్యం కావాలో ఈశ్వరుడు డెత్ బెడ్ లో ఉంటే కూడా ఎవడి బ్లడ్ నీవు, ఎవడితో రక్తం నువ్వు ఊరికే పని చేయించుకుని వాడితో చాకరీ చేయించుకుని వాడికి తక్కువ డబ్బులు ఇచ్చి చేసుకుంటావు అనుకో, వాడి బ్లడ్ అంతా నువ్వు క్యాష్ చేసుకున్నావు. ఇప్పుడు నీ బ్లడ్ వాడికి ఇవ్వవలసి వస్తుంది. నువ్వు బ్లడ్ తీసి వాడికి ఇచ్చావు, వాడు తీసుకున్న తర్వాత చచ్చిపోతాడు. నేరం తప్పు but you are just sitting on a couch in a AC chair and then you are getting $50,000 just for a second. You are eating the kastachitam from those people, right? In this case, if they are treated well, like if they are get paid, to whatever they serve for you, that's okay. If they bond and labor kind of a thing, then she is saying, eventually, if you eat the kastachitam like that, there may be a situation where you need to give the blood to them. అది ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈశ్వరుడు చాలా బ్యాలెన్స్ సెట్ చేసుకుని ఎవడెవడికి ఏమేమి కర్మ జరగాలో వాడన్నీ చూసుకుంటూ ఉంటారు. గురూజీ మాకేం చెప్పారంటే, ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గరికి మనం ఆటోలో సామాన్లు తెచ్చాం, ట్రైన్ స్టేషన్లో ఉంది, గబగబా కూలీ తీసుకొచ్చి సామాన్ ట్రైన్లో మాకు డంప్ చేసింది. బట్ మనం పర్స్ తీసి వాడికి డబ్బులు ఇచ్చే టైం ఉండదు. అంటే నేనైతే తీసి విసిరి పడేస్తా, వాడే తీసుకుంటాడు, ట్రైన్ కదిలిపోతుంది. అట్లా పోయిందనుకో, వాడు నీ సామాను మోసుకొచ్చాడు, నీకు వాడు ఎవడో తెలియదు, నువ్వు వాడికి డబ్బులు పే చేయలేదు. సామాను మోసినందుకు నువ్వు పే చేయాలి, పే చేయలేదు, నీ సామాను వాడు మోసాడు. ఇది నీకు కడుపులో పడి సెకండ్ మంత్ థర్డ్ మంత్ తర్వాత అబార్షన్ అయిపోయింది. What is the karma that you need to do, or what is the karma that you need to do for some other way all return? I mean, case example analogy was like, you went into the railway station, the coolie comes and drops all the luggage, but you want to pay because of some circumstances reason. సమయాన్ని పర్సులోంచి తీయలేకపోయినావు, ట్రైన్ కదిలిపోయింది. Then that guy, because he did the work for you, right? Now you have to repay him, right? So he will take some other life, he will be a gift for you. And then after 2-3 months, because he only abortion. వాడిని మొయ్యాలి. You have to bear him. అంటే అంత చిన్నది కూడా ఈశ్వరుడు చూసుకుంటాడంటే నువ్వెందుకు నీ మీద వేసుకుంటావు? అందుకని ఏ కర్మ చేసినా కర్మ నేను చేయటం రెండే పద్ధతులు. ఒకటి ఫలాపేక్ష రహితంగా కర్మ చేయటం, ఇన్ రిటర్న్స్ కోరకుండా. ఈ కర్మ చేస్తే నాకేమొస్తుంది, నాకేమిటి దీంట్లో అని ఆలోచించకుండా చేయటం. ఇంకొకటి నేను అసలు చేయటం లేదు అని చేయటం. నేను అసలు చేయటం లేదు, ఇంద్రియాలు కర్మ చేస్తున్నాయి, దాని తాలూకు చేయించేవాడు మరొకడు ఉన్నాడు, ఎవడు చేయిస్తున్నాడో వాడు దీన్ని అనుభవించాలి, కానీ దీని ఫలితం నాకు సంబంధం లేదు అని కర్మ చేస్తే కర్మఫలం నేను అంటాను. కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయటానికి నీకు అధికారం. మా ఫలేషు కదా కర్మణ్యేవాధికారస్తే. ఇప్పుడు నీకు అర్థమైపోతుంది, సంస్కృతం కూడా కష్టం కాదమ్మా, నీకు కాన్సెప్ట్ అర్థమైతే
లాంగ్వేజ్ అసలు ప్రాబ్లం కాదు. ఇప్పుడు కపిలుడు దేవహూతికి ఏమేమి చెప్పాడో నువ్వు విను. గర్భస్థ నరకను అంతా చెప్తాడు. గర్భస్థ శిశువు కడుపులో ఉండగా ఏ విధంగా అనుకున్నాడు, గర్భస్థ మీన్స్ లోపల ఉన్నటువంటి ఫీటస్ ఏమేమి అనుకుంటున్నాడు, బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు. అంటే మనం కూడా అట్లా ఒకప్పుడు ఫీటస్ గా ఉన్నవాళ్ళమే కదా, బయటకు వచ్చేది మనం మర్చిపోయినాం కదా. ఈ రోజు మనం కర్మ చేస్తున్నాం, ఏ కర్మకి ఏ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. గురూజీ నాకు అన్ని చెప్పలేకపోయినారు, ఆయన వెళ్ళారు. పక్కింటి రేడియో కూడా నాకు ఒక్కసారి టీవీ చూస్తూ కూర్చుంటే టీవీలో ఏదో ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి కదా, అంతా ఆ తెర మీదే జరుగుతుంది. నేను ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి నేను లక్నో వచ్చానంటాడు. ఇంకొక సీన్ లో వాళ్ళు లక్నో, మనం అనుకుంటున్నాం వాళ్ళు లక్నో వచ్చాడు, అక్కడ ఢిల్లీ అనుకున్నాం, ఢిల్లీ లేదు అక్కడ లక్నోనూ లేదు, అంతా కలిసి ఇదే. వాళ్ళు ఎక్కడికి పోలేదు, ఎక్కడ రాలేదు. మనం అనుకుంటున్నాం వీడు ఆ ఊరు పోయినాడు అనుకుంటున్నాం. అని మన భావంలోనే ఉంటుంది. ఈ స్వర్గం నరకం కూడా అట్లాంటివేను అని నాకు తెలిసింది. స్వర్గానికి పోయినాడు, స్వర్గానికి వచ్చాడు అంటున్నాం కదా, ఆ క్యారెక్టర్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయినాడు అంటున్నాం. వాడు ఆ టీవీలోంచి ఎక్కడికి పోలేదు కదా, అక్కడ ఉన్నటువంటి పరిసరాలను బట్టి వాడు ఆ తోటికి వచ్చాడు అంటున్నాం. కొంతమంది స్వర్గం నరకం ఏమీ లేవు అంటే అది కూడా కరెక్టే, ఉన్నాయి అంటే అది కూడా కరెక్ట్. ఎప్పటి వరకు నేను జీవుణ్ణి అనుకున్నావో పాపం ఉంది, పుణ్యం ఉంది, నీకు స్వర్గం ఉంది, నరకం. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు అనుకున్నావో నీకు స్వర్గం లేదు, నరకం లేదు. కర్మ జరుగుతూ ఉంటుంది. ఈ బొమ్మలను ఈ మనుషులందరూ పప్పెట్ షోలో నీకు అట్లా అనిపిస్తుంది, నువ్వు చూడగలవు అటువంటి. అంటే మనుషులందరినీ నీకు అట్లా చూడగలవు. లోపల ఉన్న ప్రాణం నాదే, నా శక్తితో వీళ్ళందరూ ఇట్లా ఆడుతున్నారు. యూ కెన్ ఫీల్. అసలు ఆత్మ తెలిస్తే చాలా వండర్స్ తెలుస్తాయి. ప్రపంచాన్ని గురించి దేని గురించి నీకు అసలు కోరిక ఉండదు, ఏది కూడా లోపలికి చేరదు, అసలు లోపల అడ్డుపడుతుంది. పైగా ఆత్మ తెలిసిన తర్వాత నీకు ఏది కూడా సంతోషం కలిగించదు. నీకు ఏమి ఇచ్చినా ఇంకా నీకేం బాగుండదు, సంతోష పెట్టడానికి ఇంకేమీ ఉండదు. నీకేమిచ్చినా నీకేం హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే హ్యాపీనెస్ నీలో ఉందని నీకు తెలిసి ఇంకా మిగిలినవన్నీ కూడా అవి నాకు రావాల్సినవి నాకు వచ్చినాయి అంట. యదృచ్ఛాలాభ సంతుష్టం, యదృచ్ఛాలాభం. నీకు కావాలి అనేటువంటి కోరిక లేకుండా నీకు ఏదైనా దొరికిందనుకో, ఇది నాది అనుకున్నది నీకు అది లభ్యం కాదనుకో, నువ్వేం బాధపడక్కర్లేదు. జనరల్గా ఇండియాలో ఎక్కువ మనం బట్టలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఏం కొనుక్కోలేదు. క్లోత్స్ కానీ ఏవైనా మనం ఉంటాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. గొప్ప గొప్ప వాళ్ళు అయితే ఏవో కొనుక్కోవచ్చు, ఇంట్లో పెట్టుకుంటారు కదా. ఎప్పుడైనా పండగ కోసం చీర కొని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎప్పుడో ఫెస్టివల్ కట్టుకోవచ్చు అని కొనుక్కోవచ్చు. నాకు 8 మంది ఆడబిడ్డలు ఉన్నారు, 8 సిస్టర్ లాస్, అంకిల్ సిస్టర్స్. ఎవరో ఒకళ్ళు వస్తారు, అప్పుడు డబ్బు ఉండదు కొనటానికి, ఇది పెట్టేయాల్సి వస్తుంది. Yeah, the one that was bought for her had to be given to one of her sister-in-laws because she could not buy immediately and give them newly. Okay. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను కూడా కొనుక్కోలేదు. Yeah, even after giving them, she did not buy something new for her. ఇంకోటి కొనుక్కోవడానికి ఉండదు. అజ్ఞానంలో ఉంటే నేనే అజ్ఞానం అనుకో, నాకు ఆత్మ తెలియలేదనుకో, అరే నా కోసం కొనుక్కున్నది వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది ఉండేదాన్ని. జ్ఞానం కలిగిన తర్వాత ఇది వాళ్ళది, నా ఇంట్లో పెట్టుకున్నా కొన్ని రోజులు వాళ్ళకి ఇచ్చేసారు. వై షుడ్ ఐ క్రై? కాబట్టి నీకు దుఃఖం కూడా లేదు. ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా, నీకు దుఃఖమూ ఉండదు. అన్ని సినిమా తెరలో జరిగిపోయినట్టు స్విచ్ ఆన్ చేసేస్తే సినిమా మనం చూసినా చూడకపోయినా అది ఆన్ అయిపోతుంది కదా, క్యాసెట్ ఆన్ చేస్తే. దట్స్ ఇట్, లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. హ్యాపీనెస్ ఉండదు, దుఃఖం ఉండదు. అందుకని ఆత్మ తెలిస్తే మంచిది. నీకు అసలు ఏ ఫీలింగ్స్ ఉండవు. అయితే నువ్వు అన్నీ చేస్తావు, ఏది మానుకో. ఏ పనే నీకు ఏమిచ్చినా నీకు సంతోషం ఉండదు, నీకు ఏం లేకపోయినా దుఃఖము. క్యాసెట్ ఎట్లా ఆన్ చేసిపోయినా సినిమా నడుస్తూ అట్లా నీ లైఫ్ నడుస్తూ ఎప్పటి వరకు నడుస్తుందో నీకు తెలుసు. అంటే ఈ కర్మ అయిపోయే వరకు నడుస్తుంది. కర్మలో ఏముంటే అది అనుభవిస్తుంటే వై షుడ్ ఐ క్రై కదా. కాబట్టి నీకు ఏమవుతుందో అనేటువంటి యాంగ్జైటీ కూడా ఉండదు. ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఉదాసీన వదాసీన ఆగామి. నీకు కావాలి అని ఉండదు, నీ దగ్గర నుంచి ఏం పోతుంది అనేది. ఎందుకంటే నేనేం తెచ్చాను ఇక్కడి నుంచి, నేనేం పట్టుకోవాలి, మళ్ళీ ఈ వాళ్ళ నుంచి నేనేం తీసుకుపోతాను, నేనేం తేలేదు, నేనేం తీసుకుపోను. మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఉంటాను ఇక్కడ కూర్చుంటే మీ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ ఉండే అనుభవిస్తున్నాను. ఇక్కడ చల్లగా ఉంటే చల్లగా, వేడిగా ఉంటుంది. ఇది నాతో తీసుకుపోవాలి అని నేను అనుకోను కదా. కాబట్టి నాకు దుఃఖము లేదు, సంతోషం. అసలే హత్తుగా నీకు తెలిసిపోతే, ఒకవేళ నీకు ఏదైనా కోపపడి అంటున్నప్పటికీ లోపల నుంచి నీకు కోపం ఉండదు. నీకు ఈశ్వర లోపల ఉన్నాడు, బుద్ధి వాడికే గుర్తు చేస్తుంది. ఈశ్వర స్టడింగ్ జీవ, బుద్ధి జీవే కదా నాకు దెబ్బ తగిలింది అని.
ఈశ్వరుడు చెప్తున్నాడు నీకు ఇంకా పెద్ద దెబ్బ తగలాల్సింది, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు ఈ బాత్లో ఉన్నావు కాబట్టి నీ గురూజీ నిన్ను రక్షించి నీకు ఆ పెద్ద తగలకుండా ఈ చిన్నది చేశాడు. లేకపోతే నీకు ఇంకా ఇటు పెద్ద యాక్సిడెంట్ కావాల్సింది. అసలు కాకుండా ఎవడు ఆపలేడు. మా గురూజీ చెప్తారు, పెద్దది నీకేదో జరగాలంటే కూరలు తరుగుతూ ఉంటే చాకన్నా ఇంత కట్ అయ్యి బ్లడ్ రావాల్సింది. బ్లడ్ రాకుండా ఆపగల శక్తి గురువు కూడా లేదు. బట్ నీకు పెద్దది కావాల్సింది చిన్నగా. అంటే జ్ఞాని ఏం చేసుకుంటాడంటే బాడీకి దెబ్బ తగిలింది, ఒకవేళ ఇది పోవాలి అనుకో, పోతే పోని, ఉంటే ఉండని, అది హీల్ అయితే నాకేమిటి, హీల్ కాకపోతే రేపు మళ్ళీ కట్టెల్లో పెట్టేదే కదా, ఇది తగలబెట్టేదే కదా, ప్రాణం ఉన్నంత వరకు అదే హీల్ చేసుకుంటుంది, చేసుకోకపోతే ఊరుకొని. అరుణాచలంలో రమణ మహర్షిని పురుగులు తినే ఆయన బాడీ, అంటే వాటిని చూస్తూ ఓహో వీటికి ఆహారం అయింది కదా నాకు అని అనుకునేవాడు. బాడీ వాటికి పాపం ఆహారంగా పనికొస్తుంది, వాటికి ఎక్కడ ఆహారం లేదు, దొరకలేదు, ఇది తింటున్నాయి. వాటిని చూస్తూ ఇట్లా తోలుకుండేవాడు కాదు. ఆనందం అది పరాకాష్ట. బ్రహ్మ విద్వరిష్ట, బ్రహ్మవేత్త, బ్రహ్మ విద్వరిష్ఠుడు, బ్రహ్మ విద్వర్యుడు, జీవన్ముక్తి. 4 స్టేజెస్ జ్ఞానంలో. ఒక్కొక్కడు జ్ఞానం కలిగిన వాడే, కానీ ఆ స్టేజ్లో ఉన్నటువంటి రమణ మహర్షి అంటే మనమందరం ఆ స్టేజ్లో. బాడీకి ఒకవేళ ఏమైనా హీల్ అయితే ఆయన బాడీలో హీల్ అవ్వవలసినటువంటి కర్మలో ఉంది కాబట్టి హీల్ అయింది. హీల్ కాకపోతే కూడా ఆయన మెడిటేషన్కి అది దోషం లేదు, ఆయన మెడిటేషన్లో తప్పు ఉంది అంటానికి లేదు. ఎందుకంటే హీల్ అయ్యే కర్మలో ఉంటేనే ఈశ్వరుడు హీల్ చేస్తున్నాడు, లేకపోతే హీల్ కాకపోవచ్చు కూడా. హీల్ ఎందుకంటే పెద్ద ప్రారంభ కర్మని కూడా ఈశ్వరుడు తప్పించగలడు. ఇట్లా అంటే పూర్తిగా లేకుండా చేయలేడు, బట్ పెద్దదిగా వచ్చేది చిన్నదిగా ఉంది. ఆగామి కర్మ అంతా లేదుగా. ఇంకా నువ్వు భగవంతుడినే అనుకునే అహం బ్రహ్మాస్మి ఈ యోగంలో ఉన్నావు కదా. యోగంలో ఎవడైతే ఉంటాడో యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ గీతలో చెప్పాడు. ఎవడైతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుచ అన్నాడు కదా పరమాత్మ గీతలో. ఎవడైతే సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నీ వదిలిపెట్టేసి మాం ఏకం శరణం అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నీ పాపాలన్నింటినీ పోగొట్టి నీకు మోక్షం ఇచ్చే పని నేను చేస్తానన్నాడు పరమాత్మ. నీకు మోక్షం ఇచ్చే పని నేను చేస్తానన్నా. నీ పాపాలు పోగొట్టి నీ కర్మను పోగొట్టి అంటే ఎట్లా పోగొడతాడు? పరమాత్మ బాడీగా ఇక్కడికేం రావడానికి వీల్లేదు. పరమాత్మ త్రూ ఈశ్వరానే పనిచేయాలి కదా. ఈశ్వరుకి చెప్తాడు, బుద్ధికి ప్రేరణ కలిగిస్తాడు. ఆ బుద్ధి నేను ప్రేరణ చేసి జీవుని రక్షిస్తూ ఉంటుంది. ప్రారంభంలో నీకు పెద్దదిగా రావాల్సినటువంటిది దానికి చిన్నదిగా చేస్తాడు. నీకు పెద్ద కర్మ నుంచి తప్పించగలడు. ఈ మార్గంలో ఉన్నవాడికి మాత్రమే యోగక్షేమం అన్నాడు. యోగం అంటే ఏమిటి? నీకు పరమాత్మతో అనుసంధానం చేయటం. ఆల్రెడీ నువ్వు ఎక్వైర్ చేసుకున్న దాన్ని కాపాడు. ఆల్రెడీ నువ్వు ఎక్వైర్ చేసుకున్నటువంటి దాన్ని నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని నేను కాపాడటం పరమాత్మ చేసే పని. అది పోగొట్టడం. నీ జ్ఞానం ఏదైతే ఉందో ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం తిరిగి మళ్ళీ నువ్వు జన్మెత్తాల్సి వచ్చినప్పటికీ ఈ జ్ఞానాన్ని నీతో కూడా నేను నీకు బ్రాడ్ ఫార్వర్డ్ చేస్తాను. కర్మ బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది, జ్ఞానం బ్రాడ్ ఫార్వర్డ్ కాదు. జ్ఞానం ఇప్పుడు బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుందని చెప్తున్నాడు పరమాత్మ. నీ జ్ఞానం ఏదైతే ఇప్పుడు నువ్వు అక్వైర్ చేసావో నెక్స్ట్ బర్త్ లేకుండానే చేస్తానన్నా. ఒకవేళ నెక్స్ట్ బర్త్ అవ్వవలసి వస్తే బట్ తీసుకోవలసి వస్తే ఈ జ్ఞానం నీ వెంట మళ్ళీ అక్కడికి ఒక తగ తెప్పిస్తాను. అంటే నీకు నెక్స్ట్ జన్మలో కూడా ఇటువంటి ఆలోచనే వస్తుంది. ఎక్కడో నేను చూశాను. ఇప్పుడు కూడా గురూజీ చెప్తారు, మనం ఎప్పుడో బస్సులో పోతూ ఉంటాం, బస్సు చెడిపోతుంది, ఇక్కడ ఆగిపోతాం, బస్సు బ్రేక్ మనం ఆగిపోతాం. ఆ పరిసరాలన్నీ మనం ఎప్పుడో చూసినట్లు మనకు గుర్తుంటుంది. ఎప్పుడెప్పుడైనా ఈ చోటు నేను ఎప్పుడో వచ్చాను, ఇక్కడ ఎక్కడో చూశాను. ఒకసారి ఎప్పుడో నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ మా సిస్టర్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక ట్యాప్ అక్కడ ఉంది, బోరి. ఆ ట్యాప్ నీళ్లు పడుతుంటే ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక దిగుడు బావి ఉండాలి అని నాకు అనిపిస్తుంది. దిగుడు బావి మీన్స్ ఇట్లా మెట్లు దిగి వెళతారు. ఇండియాలో ఉంటుంది అట్లా మెట్లు దిగి వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకుంటే బావి. ఈ
ప్రాంతంలో ఎక్కడో అట్లాంటి బావి ఉండాలి అని. వెల్ అంటే అది బావిలా కేసు ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. దాన్ని ఇండియాలో దిగుడు బావి అంటారు. అది ఉండాలి ఈ ప్రాంతంలో ఎక్కడో నాకు అనిపిస్తోంది. జస్ట్ నాకు 34-35 years. ఒక 80-100 years బ్యాక్ అక్కడ ఉందిట. అది ఫిల్ చేసి ఆ ఇల్లు కట్టేశారు. అరే మీకెట్లా తెలుసు ఇక్కడ ఒక 100 ఏళ్ల క్రిందట ఇక్కడ ఉండేది, ఇదంతా ఫిల్ చేశారు. నేను గురూజీని వెళ్ళి అడిగా, గురువు గారు నాకు ఎందుకు అట్లా అనిపించింది, అక్కడ ఉంటుంది అంటే నిజంగా అక్కడ ఉన్నది, నాకు ఎట్లా అనిపించింది అట్లా అంటే, ఒకప్పుడు అక్కడ ఉండి ఉంటావు అమ్మా, దానికేముంది, నువ్వు ఇప్పుడు పుట్టిన వాడివి కాదు కదా, నువ్వు పుట్టి ఉంటావు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నీకు గుర్తుంది అంటే నీ చిత్తసాగరంలో ఆ సన్నివేశాలన్నీ వాళ్ళు అక్కడ చెప్పారు. 100 years కిందట ఇక్కడ ఉండేది. సుబ్బలక్ష్మి గట్ట గుర్తుకొచ్చింది. చూడండి ఇవ్వలే, ఎందుకంటే ఆమె ఇక్కడ కష్టపడిపోతుంది. ఆమెకి ప్రీవియస్ లైఫ్ లో హస్బెండ్ గుర్తుకొచ్చారు. ఆయన ఇంకా ముసలాయన, ఈమెను చచ్చిపోయింది, ఈమెను తీసుకొచ్చేసారు, ఈమె మళ్ళీ పెళ్లి చేసుకుంది, ఇక్కడ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, కోడలు కూడా ఉంది. కోడలు మీద డాక్టర్. ఆ ప్రీవియస్ హస్బెండ్ ఆ లైఫ్ లో పాపం దగ్గుతూ అతను ముసలివాడుగా కష్టపడుతున్నాడు అని. అది ఓల్డ్ మ్యాన్, లాస్ట్ లైఫ్ హస్బెండ్. ఇంట్లో ఉండలేకపోతుంది. ఆమె గుర్తుకొచ్చింది, నా దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మ నాకు ఇంట్లో ఉండలేకపోతున్నా, నాకు ఇట్లా అనిపిస్తోంది, నన్ను ఏం చేయమంటారు. నాకు కూడా తెలియదు. నేను మా గురూజీ 10 మందికి నువ్వు బోధ చేయన్నారు, నేను చేస్తున్నా. మా గురూజీ ఉన్నారు, మా పరమ గురువు ఆయన వచ్చారు. ఆమెకి ఇట్లా వచ్చిందండి, మరి నన్ను ఏం చేయమంటావు అంటే, నువ్వు తీసేసుకోమ్మా అన్నారు. అంతే, శక్తి అది తీసేసుకోవచ్చు. క్యాన్సర్ కూడా తీసుకోమని అడిగారు. అప్పట్లో తీసుకునేదాన్ని కొన్ని జబ్బులు. అంటే గురు వాళ్ళకి ఎక్కువ ఉండేది, నేను కొంతసేపు అయినా అనుభవించాను. అంటే గురూజీ ఎందుకని చెప్పేవాళ్ళు అంటే, నీకు ఇంకా బాడీ మీద అభిమానం ఉందా, అయ్యో నేను తీసుకుంటానా అని నువ్వు అనుకుంటావా, నీ శరీరం మీద నీకు అభిమానం ఉంటే అమ్మో నేను తీసుకోనంట. అంటే రోగాన్ని నుంచి నువ్వు భయపడుతున్నావా, గురూజీ చెప్పేవాళ్ళు అట్లా తీసుకోమని. అంటే నువ్వు తీసుకుని నాకెందుకు అనుకుంటావా, వాళ్ళకి తగ్గించడం కాదు, వాళ్ళకి తగ్గిస్తే నీ ఇంటి నిండా అట్లాంటి వాళ్ళు వచ్చేస్తారు కదా. నీ బాడీ మీద నీకు ఇంకా మోహం ఉందా, ప్రేమ ఉందా, దీనికి అయ్యో రోగం వస్తుందేమో అనేటువంటి భయం ఉందా, చస్తానేమో అని భయం ఉందా, ఆల్రెడీ చచ్చిన దానికి ఇంకా చచ్చేదేముంది. సమాధి వచ్చిన రోజు నీ జాతకం కనుక చూసుకోగలిగితే, ఖచ్చితంగా జాతకం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే, సమాధి వచ్చిన రోజున నీకు మరణం రాసి ఉంటుంది. నీకు ఇప్పుడు చావు రాసింది, ఇది నీకు ఏమంటారు, నీకు ఇప్పుడు గండం. ఎవరి హెరస్కోప్తో ఎవరు ఉండరు, బట్ వాళ్ళు అట్లా చెప్తారు. కానీ ఒకసారి సెల్ఫ్ తెలిసింది అంటే ఆ బాడీ చచ్చిపోయినట్టే లెక్క. తులసమ్మ కొడుకు బుజ్జి ఉన్నాడు కదా, ఏకాంబరం కొడుకు, ఏకాంబరం అని ఒక ఈ బాడీలో సెకండ్ లైఫ్ ఏంటంటే, నువ్వు అప్పటి నుంచి నువ్వు గురువు సంతానంగా పుట్టినాడు. మాతృగర్భంలో నుంచి వచ్చిన వాడికి మరణం, గురు గర్భంలో నుంచి వచ్చిన వాడికి నెవర్ డై. అట్లా ఒక పిల్లవాడికి ఇంటర్మీడియట్ ఆ ఏజ్ లో, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ లో చేరేటప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు జర్మన్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి ఖచ్చితంగా గండం ఉంది, మీరు వేరే చోట పెట్టారంటే ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పారు. వాళ్ళ మదర్ నా దగ్గరికి వచ్చేది, అమ్మ ఇట్లా అస్ట్రాలజర్స్ చెప్తున్నారు, వేరే ఊరికి పంపించాలి, ఇంజనీరింగ్ వచ్చింది, వేరే పంపించాలి, ఒకడే కొడుకు. వాళ్ళ అమ్మ పంపలేకపోతాను, నా దగ్గర తీసుకుంది. ఎందుకంటే వాడు అక్కడ మరి గండం ఉంది కదా, చచ్చిపోతాడు. వాడికి శక్తిపాతం చేసేది, రోజు పిలుచుకొచ్చేది వాడిని. హాలిడేస్ రోజు రెగ్యులర్ గా వినేవాడు. వాడికి సమాధి వచ్చింది, సేమ్ డే వాడికి అస్ట్రాలజర్స్ నీకు గండం ఉంది అని చెప్పాడు. వాడు తర్వాత బాగున్నాడు, ఇంజనీర్ అయిపోయినాడు, జర్మన్లో వర్క్ చేస్తున్నాడు, పెళ్లి ఫ్రాన్స్ వెళ్ళాడు. కాబట్టి అస్ట్రాలజర్ నీకు గండం ఉంది అని చెప్తాడు అన్నమాట. ఈ పీరియడ్ ఆ రోజు సమాధి వస్తుంది. అట్లాంటి వాడికే, లేకపోతే అది చావే కదా. సమాధి వచ్చేటప్పుడు కూడా అట్లాగే ఉంటుంది, ఇంకా చచ్చిపోతానేమో, ఇదే చావంటేనేమో అనే ఫీలింగ్ నీకు కలుగుతుంది. బాడీ నాకు కలగదు.
నేను అనేవాడికి కలగదు. గండం ఉన్నవాడికి ఆ క్షణంలో కనుక ఆ సమాధి వస్తే ఆ గండం తప్పిపోయినట్టు. ఎందుకంటే వాడు ప్రాణంతోనే ఉంటాడు. సమాధిలో ఎవడు చావు, ఎవ్వడు చావు. ఎందుకంటే అక్కడ గురువు కాపాడుకుంటాడు. సమాధిలో పడి దెబ్బలు తిన్నవాడు కూడా ఎవ్వరు లేరు. పడిపోతే కూడా అసలు పడిపోతే కూడా అట్లా పడదు, ఇట్లా పడదు. అస్సలు దెబ్బ తిన్నవాడు కూడా ఎవ్వరు ఇంజురీస్ 2 or 3 people మాత్రమే వామిట్ చేసుకున్నారు. కానీ 4000 పీపుల్ వస్తారు నా దగ్గర, ఎవరు వామిట్ కూడా చేసుకున్నారు. కానీ జీవుడు ఆహారం తీసుకుని అది అరగకుండా ఉన్న వేడిలో కూర్చుంటే వాడికి భయం, అంతకంటే ఏంటికి భయం సమాధి అంటే. ఎందుకంటే ఆత్మ తెలుసుకుంటే నేను ఏమైపోతాను, తన ఎగ్జిస్టెన్స్ పోతుంది. జీవుడు అనేవాడు ఇంక ఉండడు. అందుకని ఎట్లనైనా నేను సమాధికి వెళ్ళనీయకుండా చెయ్యాలని బాడీ ప్రయత్నం చేస్తుంది, జీవుడు కూడా ప్రయత్నం చేస్తాడు. నీకు బాడీ మొద్దు బారినట్టుంది, నొప్పి అంటుంది, పెయిన్ వస్తుంది, తిమ్మిరి ఎక్కిందంటుంది, నమ్నెస్. బాడీ చెప్తుంది నీకు ఏదో ఒక ఆటంకం పెట్టి నేను తెలుసుకోనియకుండా చేస్తుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమైన ఆటంకాలు. అది బాడీ and the jiva, they are trying to prevent me from attaining the samadhi. Because once they attain the samadhi, the jiva is no longer there. అందుకనే జీవ ఆపం చేస్తుంది. But మూల ప్రకృతి is jalam. It cannot function on its own. పరమాత్మనే ఎంత ఎనర్జీ తీసుకుంటోంది అంటే, ఫైర్ లో అన్నం కుక్ చేయడానికి ఎంత ఫైర్ ని తీసుకోండి. ఫైర్ నెక్స్ట్ బర్న్ చేసే శక్తిని అన్నం తీసుకోలేదు. అన్నం కెనాట్ బర్న్ అనదర్ థింగ్, ఫైర్ కెన్ బర్న్ అనదర్ థింగ్ కదా. ఆ అన్నంలోని ఆ ఫైర్ లో నుంచి ఉడికేటువంటి ఆ హీట్ మాత్రమే తీసుకుంటోంది. పరమాత్మలో నుంచి ఈ బాడీ ఎంత వర్క్ చేయాలో అంత ఎనర్జీ మాత్రమే తీసుకుంటోంది మూల ప్రకృతి. బట్ పరమాత్మ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. చాంటింగ్ మంత్ర ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ టాక్. పరా పశ్యంతి మధ్యమా వైఖరి ఇన్ 4 times. It will come out only mouth. కంఠవ్యం, తాళవ్యం అని మౌత్. ఇప్పుడు మాట అంటే ఏంటి? నీ లోపల నుంచి వచ్చే గాలిని అనేక రకాలుగా నువ్వు దాన్ని తిప్పుతున్నావు. నాలుగుతో తాలువులు, దంతాలు, నాలుక, దీంతో ఈ నాయిస్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు. కాబట్టి నువ్వు మామూలు మాట్లాడే వాటన్నిటికీ కూడా ఓన్లీ ఇక్కడి నుంచే నీకు మాట్లాడుతున్నావు. సరిగమ పదని పలుకు ఎక్కడి నుంచి పలుకుతున్నాయి? ఇక్కడ కాదు. సరిగమ పదని పలుకు ఎక్కడ పలుకుతుంది? ఇక్కడ కాదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్. నాభి. నువ్వు మాట్లాడే మాటలన్నీ కేవలం ముఖ యంత్రానికి సంబంధించి. జస్ట్ ఫ్రమ్ ద మౌత్. మౌత్ వన్ మెషిన్. అది ఇట్లా తిరిగి నీకు సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తావు. ఏ అలవాటు అయిపోయి నీ పళ్ళు, నీ నాలుక నీకు తెలియకుండా ఎంత తిరుగుతావు కదా. చూసి ఏం చెప్తారంటే, ఇక్కడ కొరికే, విసిరేవి ఇట్లాంటి పళ్ళు ఉన్నాయి. డేంజరస్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. డేంజరస్ టీత్ అంతా కూడా డేంజరస్ పీపుల్ అంటారు. వాళ్ళందరి మధ్య కూడా నాలుక పాపం దానికి ఒక్క టంగ్ ఏం లేదు. దానికి దేని కింద పడ్డా అది బట్ అది చితకకుండా అది ఎట్లా మేనేజ్ చేసుకుంటుంది కదా. ఇవన్నీ కూడా నీ సౌండ్స్ ని, నువ్వు బయట వాళ్ళతో మాట్లాడే మాటలన్నీ కూడా టంగ్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు తిరుగుతుందో చూడు. అంటే ఆ ఎయిర్ని ఎటు పంపిస్తే ఏ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది దీని పని. కానీ బట్ రామ కృష్ణ నువ్వు మంత్రం చాంటింగ్ చేస్తున్నావే, చాంటింగ్ చేసే మంత్రం బ్రెయిన్, ఆ శబ్దం ఉత్పత్తి అయ్యే చోటు, సౌండ్ వేర్ ఇట్ ప్రొడ్యూస్, ఆ ప్లేస్, అవి రెండు కలిసినప్పుడే నీకు అక్కడ వైబ్రేషన్ వస్తాయి. Bhajan, when you sing a bhajan, do you feel that you are singing from your inside? నీ బ్రెయిన్ కూడా దాంట్లో కలవాలి, అప్పుడే నీకు వైబ్రేషన్ వస్తుంది. Most of the time when you sing, you don't give concentration to all that. వైబ్రేషన్ అవ్వదు. రామాన్ని పిలిస్తే వైబ్రేషన్ అవ్వదు. నేను మనస్సులో నేను రామ మంత్రం జపిస్తున్నాను, రామ్ 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 అనుకుంటున్నప్పుడు నా మనస్సు దాని మీద పనిచేస్తుంది. Your concentration is on the Rama word. Just because she naming me Ramu and she saying Ramu, she cannot think that her pedals are vibrating every time she does Ramu.
Ramu has to be a mantra which has to be coupled with concentration also. అదే చెప్తున్నాను. అంటే నీ మనసు దాంట్లో కాన్సన్ట్రేట్ అవ్వాలి. కాన్సన్ట్రేట్ అయ్యి ఆ శబ్దం ఉత్పత్తి అయినటువంటి చోట్లో మనసు కలిస్తే అక్కడి నుంచి నీకు వైబ్రేషన్స్ చాంటింగ్ మాటలన్నిటి మాట అవి కదలవు. పైగా అవి కదిలేది కుండలిని వేకప్ అయిన వాడికి. కుండలిని వేకప్ అయిన వాడికి అసలు కదిలే పనే. The petals is not going to vibrate. అసలు పెటల్స్ నీకు డౌన్ అవ్వలేదు. అదో కుండలిని. If the petal has to come up, only then it can vibrate. Or if it is down, it cannot. No, vibrate. it cannot. శక్తిపాతం చేస్తేనే కుండలిని అవేకన అయితే ఇమ్మీడియట్ గా అయిపోతుంది. సమాధి రాక్కర్లేదు. కుండలిని లేస్తేనే చాలు. ఇప్పుడు ఇంకంతా ఎప్పుడు నీకు లేచే ఉంటాయి. After Shaktipadam. After Shaktipadam. So that's when you are saying, like when you say Aham Brahma, say like if you say Narayana. Yeah. Narayana, when you say Om Namo Narayana, only certain petals are going to vibrate. But when you say Aham Brahmasmi, all the petals are vibrating, and that's when you is first letter. Ha is last letter. Both letters నువ్వు ఎప్పుడైతే ఉంటాయో మిడిల్ లెటర్లు కదిలి తీయాలి కదా. మా గురుజీ మాకు ఘాటు పెట్టారు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి భోగిలన్నీ కదిలే తీరాలి. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మంత్రంలో అన్ని మంత్రాలు ఇవి ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవ దేవాయ ఇన్సైడ్ అహం బ్రహ్మాస్మి మహామంత్రం. ఇది మహావాక్యం. మహావాక్యం ఎవరికి ఇచ్చాం? జీవుడికి ఇచ్చాం. ఇది ఎవరో బ్రహ్మము తెలియదు. జీవుడికి ఎందుకు ఇచ్చాము అంటే అపర్ణకి తన పేరు తెలియదు. నీ పేరేంటమ్మా? అపర్ణ. అపర్ణ ఎందాక మనం చెప్తాము నీ పేరేంటని. అంగ అనగా అని పిలిచే అనగా సంగ. Yes, because they keep repeating it. కాబట్టి ఎప్పటి వరకు నువ్వు అనగా అని చెప్తావు? ఇప్పుడు నీకు బాలాజీ బాలాజీ అని చెప్పరు కదా. ఎందుకంటే బాలాజీ నువ్వు నీకు తెలిసిపోయింది. జీవుడికి అహం బ్రహ్మాస్మిని ఎంతవరకు చెప్తామంటే వాడికి బ్రహ్మము తెలిసే వరకు అహం బ్రహ్మాస్మి. తర్వాత వాడు బ్రహ్మం అయిపోతే ఇప్పుడు నేను కూర్చొని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోకర్లా. అహం బ్రహ్మాస్మి అని ఎప్పటి వరకు చెప్తాము అంటే అహం బ్రహ్మాస్మి. ఎప్పుడు వాడు బ్రహ్మం అయిపోతాడు ఇక వాడికి బ్రహ్మాస్మి అక్కర్లేదు. This Jiva Ishvara, right? You have Pratyagatma inside. Pratyagatma is the energy power is Pratyagatma. Jiva and Ishvara are the two mirrors. Like one is Jiva and one is Ishvara. Jiva, when he is merging with Sthulam, it is Vishwa. Jiva, when it is merging with Sukshma, it is Taijasa. When he merges with Karana Shariram, it's Prajna. But when it merges with Karana Shariram, say like you say something, and there is something that is telling me, Balaji, you are getting it. And there is something is telling me that, no, Balaji, you are not getting it. At the when it says like Balaji, you are getting it, that Jiva has merged with Jnanam portion of Karana Shariram. Jnanam portion like Jnanam portion like you have this Jnanam and Ajnana. జీవాకి జ్ఞానానికి మధ్యలో అజ్ఞానం అడ్డం ఉంటే అది క్యాచ్ చేయలేకపోతున్నాడు. ఎప్పుడైతే వాడు క్యాచ్ చేయలేదు, అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉండడం వల్ల వాడు క్యాచ్ చేయటం లేదు. కాబట్టి ఇది నీకు తెలియలేదు అని చెప్తున్నాడు. జ్ఞానంలో క్యాచ్ చేస్తున్నాడు కాబట్టి వాడికి తెలుసు అంటున్నాడు. తెలుసు తెలియదు అని తెలిసేటువంటి జ్ఞానం మాత్రం ఒకటి. నీకు తెలుసని చెప్తున్నది తెలియదని చెప్తున్నది ఒక జ్ఞానమే చెప్తోంది. యూ కెన్ అండర్స్టాండ్ అని అండర్స్టాండ్ అని చెప్తుంది. That is the prajna which is telling you that you are getting it or no, you are not getting it. You can't understand this word. ఈ వర్డ్ కి నీకు మధ్యలో అజ్ఞానం అడ్డం. సో నువ్వు దాన్ని క్యాచ్ చేయలేవు. Whatever you are saying, if it is in mathematics, if you say x plus 2 equals 3, Prajna is saying, okay, x plus 2 equals 3, so x has to be equals to 3 minus 2. So x has to be 1. So Prajna is saying, Babu, you are getting it. Yeah. But if there is someone else, say ఎందుకు అవుతుంది అని ఎవరైనా say x 2 3, what is x? x1 ఎందుకు అవుతుంది? x1 ఎందుకు how can x be 1? Okay. నీకు ఏమో x1 అవడానికి నీ జ్ఞానం కలిగింది. x1 అవడానికి ఏమిటి అన్నటువంటి దాన్ని అజ్ఞానం అడ్డమైంది. ఇది వాడికి ఇక్కడికి రీచ్ అవుతుంది. అందువల్ల ఈ క్యాంట్ అండర్స్టాండ్. ఆ అజ్ఞానం పోతే ఈ కెన్ అండర్స్టాండ్. నో, ప్రజ్ఞ ఎప్పుడు కూడా పవర్ఫుల్.
ఆ సూర్యుడిని మేఘం కప్పినట్టు అంటారు. ఇలాంటి ప్రశ్నలు వాళ్ళకందరికీ వచ్చినాయి. Just like the question that you are asking for already asked by some others. అందరూ అడిగారు. అర్జునుడు సేమ్ క్వశ్చన్ అడిగాడు కృష్ణుడు. నువ్వు ఎక్స్ 2 అని చెప్తున్నావు. ఈ అజ్ఞానం ప్రజ్ఞ పరమాత్మ పవర్ఫుల్ కదా, ఈ అజ్ఞానం పరమాత్మను ఎట్లా ఆపుతోంది కదా, అటు లేకుండా ఎందుకు ఆపగలుగుతావు కదా. ఈ అజ్ఞానం ఆపింది అని చెప్పింది కూడా నీకు పరమాత్మ. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. మేఘమండలం సూర్యానికంటే కింద ఉంది, మేఘాలు కింద ఉన్నాయి, పైన సూర్యుడు. ఒక మేఘం అడ్డొచ్చింది, సూర్యుడు కాంతి నీకు కనిపించదు కదా. కానీ సూర్యుడికి మేఘం అడ్డొచ్చింది అన్న సంగతి నీకు ఎవరు చెప్తున్నారు? సూర్యుడే చెప్తున్నాడు. అసలు క్వశ్చన్స్ ఆన్సర్స్ పరమాత్మ ఎట్లా చెప్పారో నాయన. నాకు మేఘం అడ్డం వచ్చింది, నువ్వు నన్ను చూడలేకపోవడానికి అడ్డం మేఘమేను అని ఎవరు చెప్తున్నారు నీకు? సూర్యుడే చెప్తున్నాడు. సూర్యాలైతే నీకు మేఘం అడ్డం వచ్చిందని చెప్తోంది. పరమాత్మ యొక్క ప్రజ్ఞ యొక్క కాంతే నీకు అజ్ఞానం కలిగింది అని చెప్తోంది. ఈ అజ్ఞానం తొలుగుతుంది, మేఘం పక్కకు పోతుంది. సూర్యుడిని మేఘం ఆపలేదు. సేమ్ క్వశ్చన్ అర్జున అడిగాడు, సేమ్ క్వశ్చన్ ప్రశ్నోపనిషత్తు. ఎంత ప్రశ్నోపనిషత్తు అంట. ఏ క్వశ్చన్ అయినా మనకు వచ్చే ప్రశ్నలు వాళ్ళకు ముందే తెలిసి వాళ్ళు ఈ ప్రశ్నలు వేసి వాటి జవాబులు. కాబట్టి ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ రెడీ ఉంది అక్కడ. గురువు చెప్పకపోతే అసలు ఇంక ఇందులో అర్థం కాకపోవడం అంటే ఏమీ లేదు. వెళ్ళి నేను అడుగుదామని అనుకునేదాన్ని, అంటే అది కరెక్ట్ కాదు అని. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆయన ఇట్లనే నాకు చెప్పేవాడు. ఇంకా మళ్ళీ నేను ప్రశ్న వేయడానికి వీలయ్యేటట్టుగా ఉండేది కాదు ఆయన ఆన్సర్స్. తిరిగి నేను క్వశ్చన్ వేయడానికి వీలయ్యేట్టు ఉండేవి కావు. ఇంకా వేరే ఇంకేం ఉండదన్నమాట. అట్లా గురించి చెప్పారు. కానీ మీకు చెప్పడం వల్ల నాకు మా గురుగారు ఇన్నిసార్లు జ్ఞాపకం వస్తారు. సభీ కామ్ నై కర్తే పహలే సే आंख नहीं देख नहीं सकती. 1 मंथ 1 महीने के बाद ब्लैक एंड व्हाइट ही देख सकते हैं ना. ब्लैक एंड व्हाइट भी नहीं देख, वो कलर को 3rd मंथ कलर को भी पहचान देख सकते. कलर है, आई है, लेकिन आंख है, लेकिन आंख काम नहीं कर सकते. वो ईयर है, साउंड उनको नहीं मालूम होता, सूंघ नहीं सकते, स्मेल नहीं ले सकते, नहीं सकते. बचपन बहुत मुश्किल का काम है. फिलॉसफी में बोलते हैं बचपन बहुत मुश्किल का काम है. अपने काम आप खुद नहीं कर सकते, हमेशा औरों पर डिपेंडेंट होना पड़ता है ना. बूढ़ों को ये टेस्ट का बहुत ज्यादा होता है कि ये खाए वो खाए, उनका डाइजेशन सिस्टम ज्यादा चले जाता है. लेकिन उनको खाने का बहुत इश्क होता है. उनको कोई नहीं देते उनको. बहुत से सारे लोग ये सीनियर सेंटर को जाके वहाँ ऐसा ही होता है, कुछ नहीं देते. क्या चाहिए, प्यार भी नहीं देते बच्चे. तुमको क्या, जगह बैठो ऐसा बोल. If that old person if they are earning pension, they want that. Yeah. They want the money. But they don't want this. उसको नहीं चाह रहे, उसका पैसा दे. आजकल पैसा भी नहीं चाह रहे हैं, क्योंकि उसको 4-5 हजार आता है. ये लोग 20,000 10-12,000 कमा रहे हैं ना. जीना तो मुश्किल हो जाता है. इसके वास्ते बिलो 40 years यू कैन यूर सेल्फ रियलाइज. 40 तक अपना है वो एज. भगवान ने सभी को 80-100 years दिए. सभी जाके पूछे भगवान ये हमें नहीं चाहिए. 40 years दिए एक हमें नहीं चाहिए. इतना दिन हम कैसे जी सकते. 20 years वापस ले. बैल भी ऐसा बोला, कुत्ता भी ऐसा बोला, और ये मंकी भी ऐसा बोला, कौवा भी ऐसा बोला. सभी भगवान समझे कोई इसे लेने वाले आए तो मैं उनको दे देता. आदमी आ गया 40 साल कहाँ से मुझे. इसमें बचपन तो 10 साल का हो जाता है. 40 में 20 साल नींद सो जाने के होता है.
बचपन का तो 10 साल हो जाता है, मुझे तो और थोड़ा चाहिए, यहाँ से लेकर इसको तो तुम जाओ। भाई जैसा फैमिली को खींचना पड़ता है। आफ्टर 40 फैमिली का बर्डन ज्यादा हो जाता है, वो बैल जैसा होता है, बाद में वो कुत्ता जैसा होता है, घर में कुछ काम नहीं करने देते, और बाद में वो मंकी जैसा होता है, उसका मन हमेशा टेंशन होता रहता है। तो वास्ते 40 तक हमारा है एज, वो एज में हम अपना काम करें, बाहर का काम तो वो होता ही रहता है, उसको ईश्वर कर हमसे करवाता है ना, हम खुद नहीं करने पर भी वो ईश्वर का काम है। जो पहले हम ये जन्म लेने के पहले आए ना उस वक्त उसको पूरा डिटेल्स दे के आए हम, उसके मुताबिक वो हमेशा उसका काम करवाता रहता है। ईश्वर का काम है, हमारा काम क्या है? जन्म लेने के बाद हमारा काम क्या है? भगवान को ढूंढना ही है, वो कहाँ है, कैसे है। कस्तूरी मृग जो होता है, कस्तूरी का वो मृगे बोलते हैं, वो पिक जैसा होता है, बहुत बड़ा, उसको नाभि से कस्तूरी निकलती है, वो अच्छे स्मेल का होता है कस्तूरी। आपको पता नहीं ये स्मेल कहाँ से आ रहा है, तो सारा जहां ढूंढता ही रहता है, जंगल में ढूंढती रहती है, कहाँ से ये आ रहा है, उससे आ रहा है, उसको नहीं मालूम, वो ढूंढता रहता है। अपने अंदर जो होता है आदमी को भी नहीं मालूम अपने अंदर क्या है, जो भी इसका पता ही नहीं समझते, सोचते भी नहीं क्या है। अब 2 लोग आए हैं, इतने लोग हैं, किसी को पूछो तुम कौन हो, बॉडी का नाम ही बोल आफ्टर यू कहाँ जाते हो, मरने का तो सभी मरते हैं ना, मरने के बाद कहाँ जाना है हमें क्या मालूम, जहाँ भी जाना, तुम्हारा सफर ऐसा है, तुम जहाँ जाने का इरादा है उसे भी तुमको नहीं ना, वो डेस्टिनेशन क्या है, डेस्टिनेशन बिना डेस्टिनेशन सफर कैसे कर सकते हैं। एक आदमी से रेलवे स्टेशन में जाके हमारा गांव को टिकट दे दिया, कहाँ है हमारा गांव, वो टिकट दे दिया, जो भी उसका गांव ये टिकट दे दिया, वो और एक ट्रेन में लेकर बैठ गया। कोई पूछा कहाँ जा रहे हो भाई, तुम्हें बताना क्यों, मैं कहाँ भी जा रहा हूँ, मैं जाता हूँ, मेरे पास टिकट है। वो ट्रेन उस ओर तरफ नहीं जाता, लेकिन वो बैठ गया। ऐसा मूर्ख लोग रहते हैं, कहाँ जाना है, हमारा डेस्टिनेशन क्या है, इसके वास्ते क्या करना है, ये समझना है। पहले प्लान बनाना है, क्या करना है, क्या पढ़ना है, क्या पैसा कमाना है, क्या इससे ब्याह करना है, इसके वास्ते तो इतना बड़ा प्लान बनाते हो, हमारे वास्ते क्या बनाते हो, कुछ भी नहीं बना रहे, तो कैसे होता है ये। इसके वास्ते यम आता है, सबको वो रस्सी से बांध के हो जाता है। हम अपना रस्सी उनको दे देते हैं, उनके पास रस्सी का फैक्ट्री तो नहीं है, गुरु जी बोलते हैं वो रस्सी का फैक्ट्री नहीं, उसके पास रस्सी बनाने के वास्ते हम अपना रस्सी उनको दे रहे हैं। जहाँ स्टार्ट होता है ना हमारा लाइफ, यहाँ तक, यहाँ से यहाँ तक है ना, वही लाइफ है। यहाँ तक ये आने के बाद तुम ले लो मेरा प्राण, वो ले लेता है। प्राण लेना क्या है, यहाँ से हम ले रहे हैं, यहाँ छोड़ के वही प्राण छोड़ना। और हवा तो यहाँ ही है ना, ऑक्सीजन यहाँ ही, ऑक्सीजन ले रहे हैं, फिर ऑक्सीजन छोड़ रहे हैं। हम हर रोज वही कर रहे हैं, बाद में नहीं ले सकते। जो बाहर का ये हवा अंदर खींच रहा है, वही मैं खींच रहा है, नाक तो नहीं खींच, नाक के द्वारा खींच रहा है, जो खींच रहा है। ऐसा हम ब्रह्मास्मि बोलते हैं, ऐसा विचारण करना है। जो अंदर से इसे ले रहा है, जो सोने को कह रहा है मुझे, अब सो जाओ, अब ये काम करो, जो बोल रहा है, बाहर का काम करने को जो बोल रहा है, वो तो ईश्वर बोलता है। अब तुम्हारा काम ये है, तुम्हारा काम वो, हमारे अंदर ही उसका सुझाव हमारे अंदर ही होता है। ईश्वर बोलता है अब तुम ये काम करना है, अब बेबी को खिलाना है, उसको दूध पिलाना है, वो क्या रो रही है उसको देखना है, ये तुम्हारा फर्ज है। ऐसा अंदर से ये बोलता है। कौन बोल रहा है, कौन सुन रहा है? एक तो बोल रहा है अब बेबी को दूध
ये सब फिलॉसफी ये मेडिटेशन में ही आता है। तुम घर का काम कर रहे हो, बेबी को दूध पिला रहे हो, लेकिन तुम ऐसा सोच रहे हो कौन बेबी को दूध पिलाने को मुझे कहा। कोई अंदर से तुम्हें समझाता है। किसको समझा रहा है? दूल्हा बड़े ऐसा बैठी है ना, जीवा को वो बोल रहा है। जीवा तो कर रहा है, उस वक्त जीवा क्या कर रहा है? वो बोलने के पहले जीवा क्या कर रहा है, वो बोलने के बाद जीवा क्या कर रहा है? जीवा तो मुक्त में बैठा है। तुम तो समझते हो जीवा कौन है? जीवा तो मिरर इमेज ही है। जीवा कुछ नहीं कर सकता। तो करने वाला कौन है? देने वाला कौन है? ईश्वर तो बोल रहा है, ये करो, ये करो, ये करो, वो करो। ईश्वर तो बोल रहा है। बच्चे को आज बर्फ नहीं दिया, इसके वास्ते वो उसका उल्टी हो गई। तुमको समझ में आ रहा है उसका उल्टी क्यों हो रहा है? किसको कौन समझा रहा है? हमारे अंदर ही हो रहा है। कौन समझा रहा है? किसको समझा रहा है? जीव को समझा रहा है, ईश्वर समझा रहा है। ईश्वर क्यों समझा रहा है? हमारा काम ये है, आज हमारा काम ये है, तो करने के वास्ते वो समझा रहा है ना? जीव तो सिर्फ एक व्यक्ति नहीं है, वो तो आभास का रूप है। आभास रूप माने वो नए दिखता है। वो एक साड़ी उतर के वहाँ रखे, हम भूत जैसा चोर जैसे लग रहा है, वो यदार्थ में वहाँ चोर नहीं है, लेकिन हमारे अंदर चित्त सागर में जो चोर है उसको उस पर डालकर चोर मान रहे हैं। ऐसा ही ये बॉडी का ये आकार जो है हमारा फिगर, वो फिगर ही जीव का है। हमारा डिजायर जो है, डिजायर एक 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 निकाले तो ये शैडो डिजायर जैसा ही है ना। ऐसा हमारा डिजायर जैसा है हमारा ह्यूमन बॉडी आने का। पहले समझे ना, मैं मानव शरीर धारण करूं, मुझे हाथ चाहिए, कान चाहिए, सुनने के वास्ते नाक चाहिए। हमारे मन में जो होता है ना, हमारा आकांक्षा, अपना डिजायर, ह्यूमन बॉडी क्यों लाई है? ह्यूमन बॉडी क्या है? एक इंस्ट्रूमेंट है। हमारे डिजायर्स मनो फुलफिल करने के वास्ते ये बॉडी लाई है। चलना है, देखना है, सुनना है, खाना है। खाने में भी घास फूस नहीं खाना, इतना स्वादिष्ट खाना खाना है, से बनाना है। अब ये सब डिजायर है। ये सब डिजायर के वास्ते कैसे बॉडी चाहिए, भगवान ने सोच कर हमें ऐसा बॉडी। So, but we did not ask God that we want Manav Janma. We just said like, hey, I want to eat this, I want to eat that, I want to go in a car, I want to buy a new house. So he thought, if you want to do this, I will give you Manav Janma. So that you can enjoy all this. हम किसी उसके क्या बोलते हैं, शादी के वक्त हम लेके सामान लाते हैं ना, सामान देते हैं ना। हमारे घर में शादी है, हम किसी के इतना बड़ा सामान नहीं रहता हमारे यहाँ। किसी के पास जाके हमें ये कढ़ाई चाहिए, रेंट को लाते हैं ना वहाँ। तो क्या बोलते हैं, हमें लड्डू बनाना है। लड्डू के वास्ते क्या चाहिए? कोई देता है। क्या बनाना है तुम्हें निश्चय करना है, उससे किससे बनाते हैं वही देता है। ऐसा हमारा डिजायर जो होता है, हमें ऐसा घर में रहना है, ऐसा खाना खाना है, ऐसा बच्चों को खिलाना है, ऐसा काम करना है, ऐसा ये सब हमारा डिजायर है। इसके वास्ते वो हमें ये बॉडी है। ये बॉडी जैसा है जस्ट इंस्ट्रूमेंट है। मैं आज 4 किलो चावल पकाने का इरादा है। 4 किलो चावल पकाने को वास्ते इतना छोटा बर्तन नहीं दे, 4 किलो का इतना बड़ा देता है। इसके वास्ते 4 किलो बनाना हमारा डिजायर है। उसके वास्ते क्या देना है वो देता है। ऐसा बॉडी है। ये बॉडी को कुछ हो गया तो हमें क्या है, मुझे हो गया ऐसा क्यों सोच रहे हो? एक बार वो बर्तन नीचे गिर जाता है, थोड़ा उसका क्रैक होता है। क्या होता है? कुछ नहीं होता। क्रैक को रिपेयर करते हैं हम। तो मुझे क्रैक हो गया, क्या ये तुम नॉट यूवर्स, दिस बॉडी नॉट यू, इज नॉट यू, है ना? तुम तो इसके अंदर है। ये तो पिंजरा बोलते हैं, पिंजरा केज। पिंजरे के अंदर एक तोता रहता है, पैरेट। वो तो उड़ जाते हैं कहीं,
पिंजरा ऐसा ही पड़ता है। ये पिंजरे पर तुमको शान है, वो तोते पर शान है। देखना, वो तोता जब तक तोता रहता है तब तक पिंजरा का ऑनर होता है। जब तोता चले जाता है, वो तो प्राइम मिनिस्टर का हो, वो तो राजा का हो, किसी का भी हो बॉडी, असल में तुम ये मानना है तुम्हारे पास एक डायमंड है, डायमंड को ऐसा टेबल पर रखते कोई नहीं रखते। डायमंड को क्या ऐसे डाल एक छोटा बॉक्स पहले पेपर में बांधने के बाद एक छोटा बॉक्स में रहता, छोटा सा बॉक्स। वो छोटा बॉक्स लेके ये गॉडरेज में अंदर लॉकर में रहते। डायमंड तो उधर ऐसा नहीं पे, ऐसा ही डायमंड जैसा तुमको कारण से वो पोटली में बांधे, वो पेपर समझो, उसे नहीं दिखाई दिया, वो पेपर में बांधे, बाद में एक छोटा पेटी में सूक्ष्म शरीर में बांधे, ये स्थूला बॉडी में रख दिए। ये तो गॉडरेज बीरवा है। हम इसे सब कुछ समझ रहे हैं, है ना? तो समझ में आ गया इसका वैल्यू वो डायमंड से होता है। हम गॉडरेज बीरवा को क्यों घर में अंदर रखते हैं? कोई व्यक्ति वो सोने से बीरवा बनाते हैं, सोने से नहीं बनाते हैं, वो गॉडरेज से, वो आयरन से बनाते हैं, स्टील से बनाता है। वो स्टील का बनाया गया बीरवा में ये सोने का या चांदी का या डायमंड का सामान रखते हैं। ऐसा ही ये बॉडी सोने का तो नहीं, डायमंड का तो नहीं, इसमें डायमंड है। वो डायमंड को चुराने के वास्ते चोर भी अंदर रखे भगवान ऐसा। हाँ, काम क्रोधस्य लोभस्य देहे तिष्ठन्ति तस्करः, काम क्रोध लोभ मोह मद मात्सर्य, ये छह चोर है। काम क्रोध लोभ मोह मद मात्सर्य, काम सभी को पाने का। कर्म से हम नहीं बचा सकते, कर्म तो करना ही है। वो कर्म में भी भगवान को देखना है। जो ये बोल रहा है ये काम करो, काम करो, काम करने से, वो बोलने से ही ये काम हो गया। दूल्हा बॉडी को कौन शक्ति दे रहा है? वो शक्ति मेरा ही शक्ति है। जो अपना शक्ति जोर से दबाए तो वो गाड़ी पीछे चली जाती, एक्सीडेंट हो जाता है। हल्का दबाए तो एक्सीडेंट नहीं हुआ, तो थोड़ा सा हो। हल्का दबाना, जोर से दबाना मेरा ही पाँव का है ना। इसको सूचना देने वाला कौन है? प्रत्येगात्मा का ही पावर है ना। जो भी काम करना है प्रत्येगात्मा का काम कर, प्रत्येगात्मा का काम पावर लेके ये बॉडी में काम कर रहा है। जो ऐसा मानते हैं उसको ज्यादा आने वाला भी थोड़ा वो खत्म हो जाता है। जब हम मर जाते हैं ना, 3 दिन के पहले ईश्वर बोलता है, मर जाते हैं ना 3 दिन के पहले ईश्वर बोलता है तुम्हारा 3 दिन ही टाइम है, तुम्हें जाना पड़ेगा। जीवा को तुम्हें जाना पड़ेगा। जीवा सब सामान इकट्ठा करने का काम में लगता है। जैसा काम इकट्ठा करता है वो, हम घर खाली करते वक्त सामान इकट्ठा करते हैं, सभी अलमारा, सभी वो क्लोजेट, सभी देख के एक देख के आते हैं ना। जो भी इसमें रख के बिना ही जाते, सब लेके जाते हैं ना। ऐसा ही जीवा भी कोने कोने देखता ही रहता है, क्या है अंदर, क्या है और एक क्या है, क्या क्या मेरे साथ ले जाना है। मेरे गुरुजी बोल रहे थे हॉस्पिटल को, उस्मानिया हॉस्पिटल और गांधी हॉस्पिटल हैदराबाद में बहुत बड़े हॉस्पिटल, उनमें इंटेंसिव केयर को हम जाते थे। पहले गुरुजी परमिशन लेते थे, परमिशन लेके हमें जेल भिजवा दिए। हम जेल गए, मुशीराबाद जेल में इतना बड़े बड़े मर्डरर्स रहते हैं ना, उनको बांध के उनके पास हमें भिजा दिए। ये मर्डर आप क्यों करें? करते वक्त आपको नहीं मालूम मर्डर करने से जेल में जाना पड़ता, तुम्हारे बाल बच्चों को सबको छोड़ कर आना पड़ा, तुम्हें पश्चाताप नहीं हो रहा है? ऐसा पूछते हैं। वो तो बोलता है पश्चाताप तो हो रहा है, लेकिन उस वक्त क्या हुआ
उस व्यक्ति को मारना ही है, तो कुछ भी होना हो, इतना इतना जोर से हमारे अंदर एक फोर्स आ गया, हम इसे नहीं समझ सके। हमको मालूम है, उसको मालूम है किसी को मारने से जेल में रहना पड़ता, उनको कुछ बोध करके उनको हम ब्रह्मास्मि ऐसा करते रहो, जब भी हो अगले जन्म में हो तुमको भगवान मिलेगा, ऐसा करते रहो, तुम्हें मनस शांति होगा, ऐसा बोल के हम फंसाते थे। गुरु जी पहले जेलर से परमिशन लेके हम सबको भिजवाते थे, सभी को यही बोलना, उनका यही इरादा है। गुरु जी को बहुत इसमें इतना इच्छा है, सभी को पकड़ के ला के बिठा, गुरु जी ऐसा करे, हाँ सबको बता दे। पहले उन ब्राह्मण्स के पास गए, ये ब्राह्मण है ना, ब्राह्मण्स के पास गए, ये क्यों ऐसा पूजा कर रहे हैं, इसमें कुछ नहीं है, अपने आप अपने अंदर देखो, जरा झांक के देखो अपना अंदर क्या है, तुमको समझ में आता है। सब समझे, ये रामनाथ उनको पागल हो गया।